ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామములో జీవం కలిగినటువంటి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి మీ గృహాల్లో ఉండి ఏకీభిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నావు నాయన. గత పునరుత్థాన దినము నుండి పునరుత్థాన దినం వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచిన మీ ప్రేమంతటిని బట్టి మిమ్మును స్తుతించి ఆరాధించుకుంటున్నాం తండ్రి. ప్రేమ కలిగిన దేవా, జీవం కలిగిన తండ్రి, నిన్ను స్తుతించి ఆరాధించడానికి మేము మా గృహాల్లో ఉండి ఏకీపిస్తూ ఉంటుండగా ఈ ఆరాధన పరిచర్యకు మీరే మాకు అధ్యక్షత వహించి సమస్తము క్రమముగా మర్యాదగా మీ నామానికి మహింకరంగా ఏకీవించే ప్రతి బిడ్డకు ఎంతో దీవెనకరంగా ఉండగలుగుటకు మీ కృప అనుగ్రహించమని పాటల పరిచర్య ద్వారా, వాయిద్యముల పరిచర్య ద్వారా, ఆరాధన వర్తమానం ద్వారా, బల్ల వర్తమానం ద్వారా, సాయంకాలం సండే స్కూల్ పరిచర్య ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని బ్రతులాడుకుంటూ సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు నామంలో వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనం ఒక పాట పాడుకుంటూ ప్రభుని మనం స్తుతించుకుందాం. పాత పాటల పుస్తకంలో 712, క్రొత్త పాటల పుస్తకంలో పాట సంఖ్య 185. సియోను పాటల పుస్తకం నుంచి పాట సంఖ్య పాత పాటల పుస్తకంలో 712, క్రొత్త పాటల పుస్తకంలో 185. యేసు ప్రభుని సంకల్పములు మారవు అన్నటికి. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింపా, మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింపా, చేసెనుగా తన కార్యములు వారి మార్గములో, చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో. త్రోసినను నడిపించెను వారి విసుగక తన త్రోవా, త్రోసినను నడిపించెను వారి విసుగక తన త్రోవా. ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపే, కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపే, ఆవరణమునే పరచేను నిండుగా తెరవేసే, ఆవరణమునే పరచేను నిండుగా తెరవేసే, దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసే, దేవుని కార్యములను మోషే
అంతయును సంపూర్ణము చేయగనే మందిర పాని అంతయును సంపూర్ణము చేయగనే సుందరముగనొక మేఘము గుడారమును కమ్మే సుందరముగనొక మేఘము గుడారమును కమ్మే మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెను మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెను యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావం ఆయనకే యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు నావన్నీయును నీవే గదా అమరుడవాగు దేవా నావన్నీయును నీవే గదా అమరుడవాగు దేవా నీవన్నీయు నాకిచ్చితివి నీ కృపను బట్టి నీవన్నీయు నాకిచ్చితివి నీ కృపను బట్టి మహిమా పరతును ఎల్లప్పుడూ ఇహ పరములయందు మహిమా పరతును ఎల్లప్పుడూ ఇహ పరములయందు యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇల్లలో పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇల్లలో నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనం ఆరాధన వర్తమానం వింటాం, తర్వాత ఆరాధనలో సమయం గడుపుతాం. ఆ తర్వాత ప్రభు యొక్క పరిశుద్ధమైన యోగ్యమైనటువంటి రీతిలో ప్రభు బలలో మనం పాలుపుంపులు పొందకునుపు దేవుని యొక్క వాక్యాన్ని కూడా మేము వింటాం. ఈ దినమందు దేవుని యొక్క వాక్య పరిచయం చేయడానికి సహోదరులు ఆనందబాబు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు వచ్చి ఇప్పుడు మనకు వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన పూర్వకంగా శ్రద్ధగా దేవుని వాక్యం వినమని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.
మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శుభప్రదమైన నామాన ఈ దినం ఆరాధన పరిచర్యకు మరి కనెక్ట్ అయిన బిడ్డలందరిని బట్టి కూడా యేసుక్రీస్తు వారి దివ్యమైన నామాన వందనాలు తెలియజేసుకుంటూ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో మరి యొక్క నెలను ఆయన మనకు నూతనంగా ఇస్తూ వచ్చారు. 2020 సంవత్సరంలో సుమారు 3/4 పార్ట్ అంటే 9 నెలలు పూర్తయినాయి. ఈ 9 నెలల్లో కూడా ఏదో భయంకరంగా గడుస్తూ వచ్చినప్పటికీ ప్రజలందరికీ మనకైతే ఆయన సన్నిధి సమీపంగా ఉంచి ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించి నడిపిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నందుకు మన ప్రభువుని ఎంతైనా మనము స్తుతించే బద్దులమై ఉన్నాం ప్రియులారా. మరి ఈ దినము మరి ఇంకనూ మనం మందిరాల్లో చేరి మన ప్రభువుని ఆరాధించుకునేటువంటి అవకాశాలు ప్రస్తుతం లేక గ్రేస్ ప్రేయర్ హౌస్ సంఘ బిడ్డలంగా మన గృహాల్లోనే మన కుటుంబ సభ్యులందరితో కలిసి మనం ఆరాధనలో పాలు పొందడానికి మనం సమకూర్చబడ్డాం. అయితే కుటుంబంతో ఉన్నప్పటికీ ఎవరికి వారే వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధించి ఆయన్ని మహింపరచవలసినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి మన ప్రభువుని ఈ దినాన మరి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు గాను పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలను మనం ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము, కీర్తనలు 30వ అధ్యాయము 11, 12 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. నా ప్రాణమా మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. మరి యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. అదే అధ్యాయంలో 10వ వచనం కూడా చదువుకుందాం. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు నాయన. ఈ యొక్క పరిశుద్ధ దినాన, ప్రభు దినాన, అక్టోబర్ మాసంలో మొదటి ప్రభు దినాన మీ పాదసంధిలో చేరి ప్రభా మీ ప్రియ బిడ్డలంగా మేము మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ప్రభా చేరి ఉన్నాము. మీ సన్నిధి మాతో ఉంచండి. మందిరానికి రాలేని పరిస్థితులు ఉంటుండగా ప్రభా మరి మా గృహాల్లోనే మీరు ప్రభా నాయన ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు చూపిన ఈ యొక్క మహాకృపను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయోగ్యులము అల్పులమైనటువంటి నన్ను మమ్మలను మీరు ప్రభా నాయన మీ ఆరాధన కొరకు సిద్ధపరచండి, సహాయం తెచ్చండి. రక్షించారు, ఆరాధనకు నాయన యోగ్యులుగా చేశారు, ఆరాధించడానికి యోగ్యులుగా చేశారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయ్యా, ఈ సమయంలో అత్యంత అల్పుణ్ణి, ఎందుకు పనికిరానటువంటి నన్ను కనికరించి ప్రభా మీ యొక్క శిలువ రక్తదారులచే నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ప్రభా నన్ను మరుగుపరిచి మీ పరలోక సింహాసనం నుంచి ప్రభా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కావలసినటువంటి నాయన మాటలను వినిపింపజేసి తండ్రి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభా నాన్న ఎన్నికలేని నన్ను మరుగుపరచమని మీ పరలోక సింహాసనం నుంచి ప్రభా నాన్న మీ మాటలు వినిపింపజేసి తద్వారా నీ నామాన్ని మహింపరచుటకు మమ్మల్ని సిద్ధపరచమని సహాయం తెచ్చమని యేసునామాన్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనకి 9 నెలలు గడిచిపోతూ వచ్చాయి. ఎలా గడిచాయో మనకే తెలియదు. ఎంతో సమయం మనకి వస్తూ వచ్చింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ప్రపంచంలో సమాధానము లేకుండా మరి ఉంటూ ఉన్నటువంటి పరిస్థితులు మనం ఎరుగుదాం. అయితే దేవుడు తన మహాదయను మహాకృపను
మన ఎడల కనబరుస్తూ ఆయన ప్రతిదినము కూడా మరి యూట్యూబ్ ద్వారానో లేదా జూమ్ యాప్ ద్వారానో డైలీ ప్రేయర్ ద్వారా ఈ రకంగా ఆయన లేఖన భాగాలు, ఆయన వాక్య భాగాలు మనకు అందిస్తూ ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచుతూ ఇంకనూ ప్రభువుకి సమీపంగా జీవించడానికి ఆయన కృప చూపుతూ వచ్చారు. అందుని బట్టి దేవుణ్ణి మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. ఈ దినాన్ని మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని మన ప్రభువుని ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. కీర్తనకారుడు రాసినటువంటి 30వ కీర్తనలో, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చావు. అంటే నా యొక్క బాధను, నా దుఃఖాన్ని నీవు నాట్యంగా మార్చావు అని ఇక్కడ మౌనంగా ఉండడానికి అవకాశం లేకుండా నిన్ను కీర్తించడానికి ఈ రకంగా చేశావు అనేటటువంటి చక్కని మాటను దావీదు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 12వ వచనం చివరి భాగంలో, యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము అంటే ఆరాధన, ఆదివారం ప్రత్యేకంగా మనం ఆయన సన్నిధిలో చేరి స్తుతిస్తూ ఉంటాం. అయితే ఆరాధన అనేది, దేవుని స్తుతించడం అనేది, దేవుని మహింపరచడం అనేది ఇక్కడ దావీదు అంటున్నాడు, నిత్యము నిన్ను స్తుతిస్తాను. అంటే మన జీవితంలో దేవుణ్ణి స్తుతించడం అనేది ఎప్పుడూ జరిగేటువంటి ప్రక్రియ, అంటే నిరంతరము జరిగేటటువంటి ఈ పని అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చదువుకున్న భాగాల్లో కొన్ని మాటలు మనం అర్థం చేసుకుందాం. కొంతమంది వ్యక్తులకు ఏదైనా బాధ కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, లేదంటే బాధాకరమైన వార్తలు కలిగినప్పుడు వారు అంగలార్చుతూ ఉండేవారు, అంటే బాధపడుతూ ఉండేవారు. అటువంటి సందర్భంలో వారు ఏం చేస్తూ ఉండేవారు అంటే, కొందరైతే తమ వస్త్రాలు చింపుకొని గోనెపట్ట కట్టుకున్న సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. దానికి కొన్ని విషయాలు మనం చూడండి. 2వ సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో 2వ సమూయేలు 13వ అధ్యాయము 30-31 వచనాల్లో, వారు మార్గములో ఉండగానే ఒకడునూ లేకుండా రాజకుమారులను అందరినీ అబ్షాలోము హతము చేసినని దావీదుకు వార్త రాగా. వీళ్ళు వెళ్తూ ఉన్నారు, రాజు అయినటువంటి దావీదు మొదలైన వారు, వారి పరివారము, సేవకులు వెళ్తూ ఉంటే మార్గంలో ఉండగానే అబ్షాలోము రాజకుమారులందరినీ చంపేశాడు అనేటువంటి వార్త దావీదుకు వచ్చింది. అప్పుడు 31వ వచనంలో, అతడు లేచి వస్త్రములు చింపుకొని నేల పడి ఉండెను, మరియు అతని సేవకులందరూ వస్త్రాలు చింపుకొని దగ్గర నిలవబడి ఉండిరి. ఈ రీతిగా ఈ దుఃఖకరమైన వార్త విన్నప్పుడు దావీదు తన వస్త్రాలు చింపుకొని ఆయన దుఃఖపడుతూ నేలపడి ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఆహాబు అనేటటువంటి ఒక దుష్ట రాజు ఉన్నాడు. 1 రాజుల గ్రంథంలో 21వ అధ్యాయంలో ఆయన కనబడతారు. ఆయన చేసినటువంటి అపరాధాలను బట్టి మరి ప్రవక్తచే ఆయన ఏ రీతిగా నాశనం అవుతాడో, దేవుడు ఏ రీతిగా ఆయన మీదకి కీడు రప్పిస్తాడో తెలియజేసినప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనంలో, ఆహాబు ఆ మాటలు విని తమ వస్త్రాలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండెను. చాలా మరి దుష్టమైనటువంటి కార్యక్రమాలు, పనులు చేస్తూ ఉన్నటువంటి ఆహాబు అసలు ఆయన చేసినటువంటి పనులను బట్టి ఏలియా దేవుడు చెప్పిన మాటలను ఆహాబుకు తెలియజేసినప్పుడు ఆహాబు వెంటనే ఏం చేస్తూ వచ్చాడంటే, తమ వస్త్రాలు చింపుకొని గోనెపట్టు కట్టుకొని ఉపవాసం ఉండి మరైతే క్షమించబడ్డానికి అవకాశం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా మహాకరుణ కలిగినటువంటి దేవుడు 28వ వచనంలో, యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను, ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా అని అక్కడ ఆయన్ని కీడు ఆయన కాలంలో కాకుండా అతని కుమారుల కాలం ముందు కుటుంబానికి రప్పించే విధంగా అక్కడ మార్చబడుతూ వచ్చింది, కనికరిస్తూ వచ్చాడు దేవుడు. అయితే అంతేకాకుండా మొర్దెకై గురించి మనకు తెలుసు. ఎస్తేరు గ్రంథంలో 4వ వచనంలో యూదులందరి మీదకి ఆ కీడు వచ్చినప్పుడు మొర్దెకై కూడా తన వస్త్రాలు చింపుకొని గోనెపట్ట కట్టుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. మనకు బాగా తెలుస్తున్నటువంటి యోబుకి కలిగినటువంటి ఆ యొక్క శ్రమను బట్టి ఆయన కూడా యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను. ఈ రీతిగా కీడు సంభవించినప్పుడు, అపాయం సంభవించినప్పుడు, ఆపద సంభవించినప్పుడు దేవుని ప్రజలు ఏం చేస్తూ ఉండేవారంటే, వారు తమ వస్త్రాలు చింపుకొని ఆ రకంగా గోనెపట్టు కట్టుకుంటూ ఉండేవారు. అయితే ఈ విషయమై మరి దేవుడు ఏం చెప్తా వచ్చాడంటే,
యోవేలు గ్రంథంలో ఒక మంచి మాట మన కోసం అక్కడ రాయబడింది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గల దేవుడు వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. అంటే మీరు చింపుకోవాల్సిన వస్త్రాలు కాదు, కానీ మీ హృదయాలు చింపుకొని ఆయన తట్టు తిరగండి. అంటే విరిగినలిగిన హృదయంతో ఆయన తట్టు తిరిగితే ఆయన కరుణావాత్సల్యం కలిగిన దేవుడు కాబట్టి ఆయన చేయను ఉద్దేశించిన కీడు చేయకుండా ఆయన పశ్చాత్తాపడతారు అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. అంటే ఇక్కడ మనం ఈ రోజున ఈ విషయాలు ఎందుకు ధ్యానిస్తూ వచ్చామంటే, మనం చదువుకున్న లేఖన భాగాల్లో ఆయన ఏమంటా ఉన్నాడంటే, దావీదు నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు అంటూ ఉన్నాడు. అంటే దేవుడు మనకి ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయన కొన్ని రకాల వస్త్రాలు మనకి ధరింపజేస్తూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ వస్త్రాల గురించి అనేక విషయాలు ఉంటూ ఉన్నాయి. అయితే ఈ రోజున మనం ప్రభువుని మనం ఆరాధించుకుంటూ గాను మనం ఒక 5 రకాల వస్త్రాలు, ఏ వస్త్రాలు మనకు ధరింపజేశాడు దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన్ని మనం స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆయన ఘనపరచడానికి, మహింపరచడానికి మనం సిద్ధపడదాం. ఇది వరకు లాస్ట్ మంత్లో మనకి దైవ సేవకులు తెలియజేస్తూ వచ్చారు ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు దేవుని సేవకుల ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. ఆయన రక్షణకర్త అని, అలాగే శాసనకర్త అని, అలాగే ఆయన మనకు ఆదరణకర్త, పోషణకర్త, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ వచ్చాడు. ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని దైవ సేవకులు తెలియజేస్తూ వచ్చారు. మరి రక్షణకర్తగా, ఆదరణకర్తగా, పోషణకర్తగా, శాసనకర్తగా ఉన్నటువంటి దేవుడు మనకి కొన్ని రకాల వస్త్రాలు ఇస్తూ వచ్చాడు. ఆ వస్త్రాలు కలిగి ఉన్నటువంటి మనము ఏ రీతిగా మనం ఆయన్ని స్తుతించబద్ధులమై ఉన్నామో అనే విషయాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా దేవుడు మనకు ధరింపజేసినటువంటి ఆధ్యాత్మిక వస్త్రాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, రక్షణ వస్త్రం అనేది ఆయన మొట్టమొదటిగా మనకు ఆయన ఇస్తూ వచ్చాడు. యెషయా గ్రంథం మనం చదువుకున్నటువంటి అధ్యాయంలో, యెషయా గ్రంథము 10వ అధ్యాయం 61వ అధ్యాయం 10వ వచనంలో 3వ భాగము, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. అయితే ఈ రక్షణ వస్త్రాలు ధరించడానికి ముందుగా మనం ఎటువంటి వస్త్రాలు కలిగి ఉన్నామంటే, మనకి స్వాభావికంగా ఆదాము అవ్వల నుంచి మనకి ఈ మలిన వస్త్రాలు అనేవి మనకు వస్తూ వచ్చాయి. ఈ మలిన వస్త్రాలు కలిగి ఉన్నటువంటి మనము ఆ మలిన వస్త్రాలని కడపటి ఆదాముగా వచ్చినటువంటి క్రీస్తు రక్తంలో ఉతుక్కొనుట ద్వారా ఈ రక్షణ వస్త్రాలను దేవుడు మనకు ధరింపజేస్తూ వచ్చాడు. కాబట్టి అందును బట్టి ప్రభువును మనకు సాగిలపడి ఆయన స్తుతించబద్ధులమై ఉంటూ ఉన్నాము. ఈ మలిన వస్త్రాలు కలిగి ఉన్నటువంటి మనము ఆయన్ని స్తుతించుట కొరకు, ఆయన గణపరచుట కొరకు ఆయన మనకు రక్షణ వస్త్రాలు ఇస్తూ వచ్చాడు. దీని గురించి లోకాసు వార్త 1వ అధ్యాయంలో మరి 67వ వచనం నుంచి 75 వరకు మనం చూసినట్లయితే, అక్కడ జకరియా గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచిస్తూ ఉంటారు. ఏమని చెప్పారంటే 68వ వచనంలో, లోకాసు వార్త 1వ అధ్యాయం 68వ వచనంలో, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. నేను అక్కడ మధ్యలో చదువుతున్నాను, మీరు చూసుకోండి. తర్వాత 3వ లైన్లో, మన కొరకు రక్షణ శృంగము, ఆయన మనకు రక్షణ శృంగంగా ఉన్నారు. అలాగే తర్వాత కొంచెం కిందకు వచ్చినట్లయితే ఆయన మనకి రక్షణ కలిగజేసినటువంటి దేవుడుగా ఉన్నారు. ఇక చివరి భాగానికి వచ్చినట్లయితే, మనం శత్రువుల చేతిలో నుంచి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేసెను. జీవితకాలం అంతా కూడా మనం నిర్భయులంగా ఉండి ఆయన సన్నిధిని పరిశుద్ధంగా నీతిగా ఆయన్ని సేవించడానికి ఈ రక్షణ మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇటువంటి రక్షణ వస్త్రాన్ని ధరింపజేసిన దేవాది దేవుణ్ణి, అంటే మనం మలిన వస్త్రాలు మరి జకరియా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. అక్కడ యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకున్నవాడై నిలబడి ఉన్నటువంటి సందర్భం ఉంటుంది. ఇటువంటి మలిన వస్త్రాలన్నీ కూడా తొలగించి ఆయన మనకి రక్షణ వస్త్రము ఎప్పుడైతే మార్మన్స్ పొంది ఆయన మరి రక్తంలో మన పాపాలు కడుక్కుంటూ వచ్చామో, పశ్చాత్తాపడుతూ వచ్చామో, ఈ రక్షణ అనేటటువంటి వస్త్రాన్ని దేవుడు మనకి ధరింపజేస్తూ వచ్చాడు. ఇటు గొప్ప రక్షణ మనం ఎంత విలువ పెట్టి కూడా కొనడానికి బయట దొరికేది కాదు. కాబట్టి ఈ రక్షణ వస్త్రం మనకు ధరింపజేసిన దేవుణ్ణి మనం స్తుతించబద్ధులమై ఉన్నాము. రెండవదిగా మనం చూసినట్లయితే మనం చదువుకున్న భాగము యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనములో ఆయన మా మధ్య 5వ లైన్లో చూసినట్లయితే, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును,
ద గవర్నమెంట్ ఆఫ్ ప్రైజ్ అంటే స్తుతి వస్త్రాన్ని మనకు ధరింపజేస్తూ వచ్చాడు. ఈ స్తుతి వస్త్రాన్ని మనకి ధరింపజేయడానికి ముందు ఉండే పరిస్థితి ఎలా ఉందంటే, సాతాను లేదా అపవాదిచే మనము బంధింపబడి ఎంతో దుఃఖంతో విచారంతో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో 52వ అధ్యాయంలో 33వ వచనంలో ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, యోధా రాజు యెహోయాకీను. ఆయన చెరపట్టబడి 31వ వచనం నుంచి ఉంది, చెరపట్టబడి 37 సంవత్సరాలు అయింది. 37 సంవత్సరాల నుంచి ఆయన బందీ గృహంలో ఉంటూ ఉన్నాడు, అంటే జైల్లో ఉన్నాడు, ఖైదులో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన 33వ వచనంలో ఏమైందంటే చూడండి, మరియు అతడు తన బందీ గృహ వస్త్రములు తీసివేసి, అక్కడ బబులోను రాజు అయినటువంటి ఎవీల్ మేరోదోకు అనేటటువంటి ఆయన ఏం చేస్తాడంటే ఈయన బయట తీసుకొచ్చి ఆయన మీద దయ చూపించి ఆ బందీ గృహ వస్త్రాల నుంచి విడిపిస్తూ వచ్చాడు. అంటే మనం కూడా సాతాను చే బంధించబడినప్పుడు, సాతాను చెరలో ఉండినప్పుడు ఈ ఖైదీలు వేసుకునే దుస్తులు ఎట్లా ఉంటాయంటే దాని మీద నెంబర్లు ఉంటాయి. ఖైదీ నెంబర్ 10 లేదా 15 లేదా ఖైదీ నెంబర్ 20, 21 ఇలాంటి నెంబర్లు వేసుకొని ఉన్నటువంటి వాళ్ళ పేర్లు పెట్టి పిలవరు. ఖైదీ నెంబర్ 10 రమ్మంటే అక్కడ జైలు అధికారి ఆయన వచ్చి హాజరవ్వాలన్నమాట. పేర్లు పెట్టి పిలవడం కానీ ఇంకొకటి కానీ ఉండదు. అంటే వాళ్ళకి స్వేచ్ఛ కానీ స్వాతంత్రం కానీ ఉండదు. ఆ 4 గోడలు ఎక్కడైతే ఉన్నాయో జైలు ప్రెమిసెస్లో అక్కడే తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏ విధమైన స్వేచ్ఛ ఉండదు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని కూడా దేవుడు సాతాను చెరలో ఉన్నటువంటి మనలను ఏ రీతిగా అయితే ఇక్కడ యెహోయాకీను బందీ గృహ వస్త్రాలు తీసివేసి వేరు వస్త్రాలు ధరింపజేస్తూ వచ్చారు, అలాగ మనకి దేవాది దేవుడు స్తుతి వస్త్రాన్ని మనకి ఇస్తూ వచ్చాడు. కాబట్టి మనకి ఆ స్తుతి వస్త్రాన్ని బట్టి మనం సాగిలపడి దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాము. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు సమయం లేదు కాబట్టి మనం ధ్యానించట్లేదు. అయితే మనల్ని ఏ రీతిగా ఆయన విమోచిస్తూ వచ్చాడంటే 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం ప్రకారం అమూల్యమైన రక్తము చిందించుట ద్వారా ఆయనను మనం స్తుతించడానికి ఈ స్తుతి వస్త్రాన్ని మనల్ని విడిపించి ఆ స్తుతి వస్త్రాన్ని మనకి ఇస్తూ వచ్చాడు ఆయన. అంతేకాకుండా మరి ఈ రకంగా ఈ ఖైదీలకు ఉండేటువంటి స్వేచ్ఛ అంతా కూడా ఏమీ లేనటువంటి స్వేచ్ఛ నుంచి బంధింపబడినటువంటి పరిస్థితి నుంచి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, అంటే దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధించడానికి ఏ విధమైన అడ్డు లేకుండా ఆయన హృదయపూర్వకంగా ఆరాధించడానికి ఈ స్తుతి వస్త్రాన్ని మనకి దేవుడిస్తూ వచ్చాడు. మనం చూస్తూ వచ్చాం, రక్షణ వస్త్రాన్ని మనం పొందుకుంటూ వచ్చాం. అలాగే స్తుతి వస్త్రాన్ని దేవుడు మనకు ధరింపజేస్తూ వచ్చాడు కాబట్టి ఆయన్ని స్తుతించబద్దులమై ఉన్నాం. అలాగే మరలా ఒక మూడవదిగా మనం చూద్దాం. చూడండి, మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మరి 10వ వచనంలో చివరి భాగంలో నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అని పైబట్ట మనకు ధరింపజేశాడు. అంటే ద గవర్నమెంట్ ఆఫ్ రైచియస్నెస్ అనేది మనకి ఇస్తూ వచ్చాడు ఆయన. జన్మతో మనందరం కూడా అనీతిమంతులమే అని, నీతిమంతుడు ఒక్కడూ లేడని రోమీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనంలో మనకు తెలుసు. కాబట్టి ఒకవేళ మనం మన క్రియల ద్వారా నీతిమంతులుగా ఒకవేళ చూపించుకోవాలని ఒకవేళ ఆశపడినట్లయితే మన క్రియలన్నీ ఎట్లా ఉన్నాయంటే అవి మురికి గుడ్డలుగా ఉన్నాయి అని యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి మరి ఒక మాట చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 10వ అధ్యాయంలో రోమా 10:3 వచనం, ఎలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. స్వనీతి, ఇక్కడ మన నీతి ఎట్లా ఉందంటే స్వనీతితో ఉండి అది దేవుని నీతికి లోబడకుండా ఉండేటువంటి నీతిగా మనకు ఉంటూ ఉంది. కాబట్టి ఇటువంటి ఈ స్వనీతి వల్ల దేవునికి లోబడలేనటువంటి పరిస్థితి, అటువంటి పరిస్థితి నుంచి కూడా ఆయన విడిపించి మురికి గుడ్డలుగా ఉన్నటువంటి మన నీతి నుంచి విడిపించి ఆయన నీతి అని పైబట్టను మనకు ధరింపజేస్తూ వచ్చాడు. అందును బట్టి దేవుని మనం స్తుతింపబద్దులమై ఉన్నాము. ఆయన ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాలను బట్టి, ఆయన ఇచ్చినటువంటి స్తుతి వస్త్రాలను బట్టి, నీతి అనే పైబట్టను బట్టి మనం ఆయన స్తుతించబద్దులమై ఉన్నాము. మరొక విషయం మనం నేర్చుకుందాం. చూడండి, 61వ అధ్యాయం కీర్తన 61వ అధ్యాయము 3వ వచనంలో సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు ఇచ్చేటటువంటి దేవుడు. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు ఏంటి? కీర్తన 137 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. అక్కడ బబులోను చెరలో ఇశ్రాయేలు ప్రజలు ఉంటూ ఉన్నారు. బబులోను చెరలో ఇశ్రాయేలు ప్రజలు ఇంచుమించు 70 సంవత్సరాలు ఉంటూ ఉన్నటువంటి ఆ సందర్భంలో 137వ కీర్తన 1వ అధ్యాయం 4వ వచనం వరకు ఈ మాటలు ఉంటాయి. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనం సియోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటుమి.
వాటి మధ్య నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అని మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదాన్ని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరి మేమేమో మనోవిచారంతో ఉంటే మేము పాటలు పాడమని చెప్పేసి ఉల్లాసము మమ్మల్ని ఉల్లసింపజేయడానికి, అంటే మా ద్వారా వారు ఉల్లాసం పొందడానికి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మాకు ఏ రీతిగా ఈ ఉల్లాసం వస్తుంది అని వీరు, అంటే ఉల్లాసం అంటే ఆనందము లేదా సంతోషము అనేది వీరు చెప్తా ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా ఈ పాపాలకి పశ్చాత్తాపం పొందకుండా పాపంలోనే ఉంటూ మరి దేవుని కృపను వేడుకోకుండా ఉన్న వారికి ఏ విధంగానూ సంతోషం అనేది ఉండదు. కాబట్టి ఎవరైతే పశ్చాత్తాపడుతూ వచ్చారో, ఒకవేళ గత పాపాల నిమిత్తం పశ్చాత్తాపడుతున్నటువంటి వారిని బహుగా క్షమించి ఆయన ఈ ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మరి ఆది అపోస్తులుగా పిలువబడినటువంటి అపోస్తులు, అలాగే పౌలు గారు కూడా అనేక హింసలు గుండా, అనేక శ్రమలు గుండా, అనేక ఇబ్బందులు గుండా వెళ్ళినప్పటికి కూడా, గాయపరచబడి చెరసాల్లో వేయబడినప్పటికి కూడా వారి దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడినటువంటి సందర్భాలు మనకు తెలుసు. అపోస్తుల కార్యాలు 16:25 ఇవన్నీ చూసినట్లయితే మనకు తెలుసు. ఇటువంటి ఆనందం ఇవన్నీ ఎక్కడ వస్తుందంటే ఆయనకి మరి ఆ దేవుడు ధరింపజేసినటువంటి ఈ ఉల్లాస వస్త్రాన్ని, లేదా కీర్తన 30వ మనం చదువుకున్న భాగంలో సంతోష వస్త్రాన్ని ఆయన ధరింపజేసినటువంటి ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ ఈ భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా మరి ఆయన్ని స్తుతించినట్లుగాను, ఆ శ్రమలను కూడా వారు ఎంతో ఆనందంగా భరించినట్లుగాను మనం గమనిస్తూ ఉన్నాం. అందుకనే పేతురు అంటాడు 1 పేతురులో 1:9 చెప్పనసక్యము మహిమాయుక్తమైన సంగతులకై ఆనందించాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తా వచ్చాడు. కాబట్టి బాధల్లో కూడా ఆనందించగలిగేటువంటి సంతోషాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి, ఇటువంటి ఉల్లాస వస్త్రాన్ని మనకు ధరింపజేసినటువంటి దేవుడి సుమారు ఈ 9 నెలల నుంచి కూడా మనం ఎన్నో బాధలు గుండా, శ్రమల గుండా, ఇబ్బందులు గుండా, అనేక రకాలైనటువంటి భయాలు గుండా వెళ్తున్నప్పటికీ కూడా మన సంతోషాన్ని ఎవరు కూడా దొంగిలించలేనటువంటి పరిస్థితి మనం ఎరుగుదాం. కాబట్టి ఈ రకంగా సంతోషాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవుణ్ణి మనం స్తుతించబద్దులమే ఉన్నాం. చివరిగా ఒక మాట చూసుకుందాం చూడండి. 1 పేతురు 5:5 చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి అని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏం చేయాలంటే దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరింపజేసుకోవాలి. ఒకసారి ఏమైందంటే యేసుప్రభు వారి శిష్యులకి ఒక డౌట్ వచ్చింది. చూడండి, మత్తయి సువార్త 18వ ఆయనకి శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు, మత్తయి సువార్త 18:1 అని అడిగారు. అడిగితే అప్పుడు ఆయన ఏమన్నారంటే 2వ ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకునేవాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. కాబట్టి ఈ చిన్న బిడ్డలా ఎవరైతే తగ్గించుకుంటారో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అనే విషయాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తూ వచ్చాడు. ఇంకా అనేక సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మత్తయి సువార్త 20:26-27 కూడా మీలో అలాగ ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడనో వాడు మీ పరిచారకుడై ఉండాలి, మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడనో వాడు మీ దాసుడై ఉండాలి. అంటే దాసుని స్వరూపాన్ని ఇక్కడ ధరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భానికి ఒక చక్కని మాట మనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో 6-8 చదివినట్లయితే 6-8 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకుండా భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూసారు, యేసు ప్రభువు వారు కలిగినటువంటి ఈ యొక్క తగ్గింపు స్వభావము, దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభువు వారే అంత తగ్గింపు గుణం కలిగి ఉన్నట్లయితే మరి మనం ఇంకా ఏ రీతిగా ఉండాలి అనేది ఆలోచన చేసుకోవాలి. ఈ వస్త్రాలన్నీ కూడా రక్షణ వస్త్రం కానీ, లేదా స్తుతి వస్త్రము, లేదా నీతి అనే పైబట్ట, ఉల్లాస వస్త్రము, ఎప్పుడైతే మనం మార్పు చెందామో ఈ 4 వస్త్రాలు మనకి ఆయన ధరింపజేస్తూ వచ్చాడు. తర్వాత మనం నేర్చుకోవాల్సింది, మనం అలవర్చుకోవాల్సింది, సంపాదించుకోవాల్సింది దీన మనస్సు అనేటువంటి వస్త్రం. ఇది మనం మన యొక్క
మన యొక్క తగ్గింపు స్వభావం ద్వారా ఇది మనకి ధరింపజేసేటటువంటి వస్త్రం, దేవుడు ధరింపజేసే వస్త్రం. కాబట్టి కొందరు ఇంకనూ కూడా మరి ఏదో ఒక విషయాలను బట్టి ఉప్పొంగుతూ ఉంటారు, ఒకవేళ గర్వంగా ఉంటూ ఉంటారు. అటువంటి పరిస్థితి నుంచి మరి విడిపించబడి ఈ దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. మత్తయి సువార్త 5:3 దుఃఖపడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. పరలోక రాజ్యము ఇటువంటి వారిది. ఆత్మ విషయంలో దీనులుగా అయిపోవాలి. కాబట్టి ఈ రకంగా తగ్గింపు స్వభావం కలిగి దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. మనం చదువుకున్నటువంటి మరి కీర్తన భాగంలో మరి ఆయన ఏమంటా ఉన్నాడంటే, నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము అని, ఉల్లాస వస్త్రం అన్నమాట. సంతోష వస్త్రం అన్న ఉల్లాస వస్త్రం అన్న సమాన మీనింగ్ కలిగి ఉండేటువంటిది. అటువంటి వస్త్రాన్ని ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించను. మనకు రక్షణ వస్త్రాలు ఇచ్చిన దేవుణ్ణి, స్తుతి వస్త్రాలు ఇచ్చినటువంటి దేవుణ్ణి, నీతో అను పైబట్ట ఇచ్చినటువంటి దేవుణ్ణి, ఉల్లాస వస్త్రాలు ధరింపజేసిన దేవుణ్ణి, దీన మనస్సు అను వస్త్రాలు ఇచ్చిన దేవుణ్ణి సాగిలపడి ఆయన్ని ఆరాధించబద్దులమైన ప్రియులారా. ఆ రీతిగా ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం దయచేయునుగాక. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. మరొకసారి మరి మన ప్రభువుని మనం ఆరాధించుకున్న తర్వాత మరలా ఆయన యొక్క పాదసన్నిధికి రావడానికి దేవుడు కృప చూపుతూ వచ్చారు. ప్రతి వారం వెంబడి వారము కూడా మరి ఆయన సన్నిధిని మనకి అతి సమీపంగా ఉంచడమే కాకుండా మరి ఆయన యొక్క బలలో మరి యోగ్యంగా ప్రవేశించడానికి దేవుడు అవకాశం కల్పిస్తూ వస్తున్నాడు. కాబట్టి మరి ఈరోజు కూడా మరి అక్టోబర్ నెలలో మొదటి ప్రభు దినాన ఆయన సన్నిధిలో చేరి మన గృహాల్లోనే మనం వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకొని మరి ప్రభు యొక్క బలలో యోగ్యమైన రీతిలో ప్రవేశించడానికి ప్రభు యొక్క సహాయం కోసం మనం వేడుకుందాం. ముందుగా లేఖన భాగాలు చదువుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ లేఖన భాగాలు తీసి చూడాలని ప్రేమతో మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి 8 వరకు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధిని యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. ప్రభు సహాయార్థమై ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్ర వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాయన తండ్రి, నీ మహా కనికరం చొప్పున కృప చొప్పున తండ్రి నాన్న ఈ దినము మేము ప్రభా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు కృప చూపుతూ వచ్చారు. అయ్యా, అయోగ్యం నన్ను కూడా మీరు కనికరించి ప్రభా నాయన ఎదుగో ప్రభా మీరు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని బట్టి, మీరు ఇచ్చిన స్తుతి వస్త్రాన్ని బట్టి, నీతి అని పైబట్టను బట్టి, ఉల్లాస వస్త్రాన్ని బట్టి, దీన మనస్సుని వస్త్రాన్ని బట్టి ప్రభా మీ సందులో సాగిలపడి స్తుతిస్తున్నాను. కనికరించండి, సహాయం దయచేయండి, కృప చూపండి. మీరు మా అంగలార్పుని నాట్యంగా మార్చే దేవుడువు, మా దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడువు. ఆ రీతిగానే ప్రభా నాయన హృదయం అంతా ఎంతో ఆనందంతో తండ్రి నాయన నింపినటువంటి దేవాదేవ మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూ ఈ సమయంలో ప్రభా నన్ను కనికరించండి, మమ్మల్ని కనికరించండి. మీ పరలోక సింహాసనం నుంచి ప్రభా మీ మాటలను ప్రభా మాకు వినిపింపజేసి ప్రభా తద్వారా నాయన మీ యొక్క బలలో యోగ్యమైన రీతిలో ప్రవేశించడానికి, మీ బలను యోగ్యమైన రీతిలో ముట్టుకోవడానికి ప్రభా నాయన అందులో పాల్పొందడానికి సహాయం తెచ్చండి. అయ్యా, మేము అయోగ్యులమని మీరు ఎరుగుదురు తండ్రి, యోగ్యమైన పాత్రలుగా మీరు మార్చారు. మా యోగ్యతను ప్రభా నాయన మీ సన్నిధిలో ఏ రీతిగా ఉందో పరిశోధించుకుని మమ్మల్ని మేము విమర్శించుకొని ప్రభువా నాయన మీ బలలో పాల్పొందితే మేము తీర్పు పొందకపోదుము అని రాయబడినటువంటి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభా నాయన నేను ఎన్నిక లేని వాడినని, నాయన నిష్ప్రయోజనమైన దాసునని మీరు ఎరుగుదురు. ప్రభా కనికరించి మీ మాటలను మాకు వినిపింపజేసి మమ్మలను ప్రభా జీవింపజేసి ప్రభా నాయన మీరే మహిమ పొందమని వేస్తున్నామని వేడుచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి చదవబడినటువంటి లేఖన భాగాల్లో మనకి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అదేంటంటే పౌలు గారు ఏమంటున్నారంటే కొరింథీయులకు రాసినటువంటి ఈ మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులు
అలాగే కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి యందు మరి ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన చెప్పిన మాటలో ఒక మాట ఏంటంటే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని చెప్తా ఉన్నాడు. అంటే మన ప్రయాస దేని గురించి అని మనం ఆలోచన చేసుకోవాలి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని పౌలు చెప్తున్నాడు. అయితే మన ప్రయాస దేని గురించి అనేది మనం ఆలోచన చేసుకుందాం. రెండవదిగా పేతురు రాసినటువంటి పత్రికలో పేతురు గారు ఏం చెప్తున్నారంటే ఆ 8వ వచనము 1వ అధ్యాయం చివరిలో నిష్ఫలులు కాకుండా అంటే వ్యర్థులమైపోకుండా, ఇంకో మాటలో చెప్పాలంటే నిష్ఫలం అంటే ఫలించకుండా పోవడం లేదా వ్యర్థమైపోవడం మన ప్రయాస అనేది అర్థం వస్తూ ఉంది. ఆ రకంగా అంటే పౌలు గారు ఏమంటున్నారంటే మీ ప్రయాస వ్యర్థం కాదు అని ఆయన చెప్తున్నాడు. అంతేకాకుండా మీరు నిష్ఫలులు కాకుండా అని పేతురు గారు చెప్తున్నారు. ఈ రెండు మాటలను మనం ఆలోచన చేసినట్లయితే కొందరు చాలా ప్రయాసపడతా ఉంటారు. అయితే చాలా కష్టపడ్డాడండి, చాలా ప్రయాసపడ్డాడండి, కానీ ఫలితం దక్కలేదండి అనేటువంటి మాటలు మనకు వినబడతా ఉంటాయి. ఎంతో కష్టపడి చదివినట్టు కనిపించాడండి, అంటే కష్టపడి చదివినట్టుగా మనకు కనపడ్డాడు, కానీ ఫెయిల్ అయిపోయాడండి. అంటే అది పడినంత కష్టం పడలేదేమో, లేదంటే ఎలా కష్టపడాలో అలా కష్టపడలేదేమో, ఎలా కృషి చేయాలో అలా కృషి చేయలేదేమో. కష్టపడ్డాడు నిజమే, ప్రయాసపడ్డాడు నిజమే, కానీ ఎలా ప్రయాసపడాలో ఎలా కష్టపడాలో అలా ఆ రీతిలో చేయాల్సిన రీతిలో చేయలేదు. కాబట్టి అతని ప్రయాస అంతా కూడా వేస్ట్ అయిపోయింది అనేటువంటి మాటలు మనకి వినబడతా ఉంటాయి. ఎంతో కష్టపడతాడండి, ఎంతో సంపాదిస్తాడండి, కానీ ఏమీ లాభం లేదండి. ఇటువంటి మాటలు చాలా ఈ లోకంలో మనకి వినబడతా ఉంటాయి. అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా కొందరు కష్టపడినటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే వారి గురించి మనం చూసినట్లయితే ముందుగా మరి సొలొమోన్ గారు ఒక వ్యక్తి గురించి చెప్తా ఉన్నాడు. ఆయన ప్రసంగి గ్రంథం రండి, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెక్క కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమున్నది నేను ఎరగక ఎవరి నిమిత్తం కష్టపడుతున్నాను అని కూడా అనుకోకుండా అనుకున్నాడు. ఇది వ్యర్థమైందే, బహు చింత కలిగిందే అంటది. ఒకడు బాగా కష్టపడుతున్నాడటండి. అయితే అతనికి ఎవరు లేరు, కుమారుడు లేడు, జతగాడు లేడు, సహోదరుడు లేడు, ఎవరూ లేకపోయినప్పటికి కూడా ఎడతెక్క కష్టపడుతూ ఉంటాడట. అంటే ఇంకా విరామంద లేకుండా కష్టపడుతూ ఉంటాడు. అసలు ఆలోచన చేస్తే ఎవరి నిమిత్తం కష్టపడుతున్నాను కూడా అనుకోండి. ఆ కష్టం అలా పడుతూనే ఉంటాడు, అంటే సంపాదిస్తూనే ఉంటాడు. కొంత సంపాదించిన తర్వాత ఐశ్వర్యం చేత అతని కన్ను తృప్తి పడదు. ఇంకా ఆ ఐశ్వర్యం అనేది అటువంటిది, భయంకరమైనది అది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఐశ్వర్యం గురించి, డబ్బు గురించి, ధనం గురించి చాలా మరి చక్కగా రాయబడుతూ వచ్చింది. దాని మీద మనకి ఏమాత్రం కూడా మనసు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా దేవుడు మన కోసం రాయిస్తూ వచ్చాడు. అయితే ఈయన కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందో సుఖం అనేది ఎరగటట. అసలు ఇంకా సుఖపడ్డం అనేది అతని జీవితంలో లేదు. కాబట్టి ఎందుకోసం కష్టపడుతున్నానో కూడా తెలియదు. కాబట్టి అతను అలా కష్టపడుతూ ఉంటాడు. అదే అధ్యాయంలో 5వ అధ్యాయం చూద్దాం. ఆ పక్కనే ప్రసంగి 5వ అధ్యాయంలో 12వ వచనంలో కష్టజీవులు కొద్దిగా తిన్నను ఎక్కువ తిన్నను సుఖనిద్రను ఉంటారు, అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్రపట్టదు. ఆ రకంగా అయిపోయాడు అతను. ధన సమృద్ధి చేత ఏమైపోయాడంటే సుఖం అనేది లేకుండా కష్టపడుతున్నాడు. ఎంతో మరి ఎందుకోసం కష్టపడుతున్నాడో తెలియకుండా అలా కష్టపడుతూనే వచ్చాడు. తర్వాత చూసినట్లయితే అదే అధ్యాయంలో 5వ అధ్యాయంలో 13వ వచనంలో సూర్యుని కింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టి తనకు నాశనం తెప్పించుకుంటాడు. ఇలాగే కష్టపడి ఎందుకు కష్టపడుతున్నాడో తెలియకుండా ఎంతో కష్టపడి సంపాదించింది ఏం చేస్తూ ఉంటాడట, ఆయన నాశనము తెచ్చుకుంటాడు. ఇంకా కిందకు వచ్చినట్లయితే 15వ వచనం కిందలో తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనా చేత పట్టుకుని పోడు. ఒకవేళ ఈ కష్టపడిన దాంట్లో సంపాదించిన దాంట్లో ఏదైనా పట్టుకెళ్తాడంటే ఏం పట్టుకెళ్ళడానికి లేదు అక్కడ. 16వ వచనంలో అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోను, గాలికి ప్రయాసపడి సంపాదించిన దానివలన వానికి లాభమేమి? గాలికి కష్టపడిపోతూ ఉంటాడు. చూడండి దీనివలన లాభమేమి? ఈ మాటలు మనసులో ఉంచుకుందాం. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథంలోనే 2వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు
ఒక మాట రాస్తూ వచ్చాడు. ఏంటంటే దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించేసాడు. ఆల్రెడీ నియమించేసాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తీసుకుంటూ అది చాలదు. కావున 12వ వచనంలో సంతోషంగా ఉండుట కంటేను తమ బ్రతుకు సుఖంగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది లేదని నరులకు నేను తెలియజేసుకుంటుని. అంటే ఏంటంటే సంతోషంగా ఉండడం అనేది, బ్రతుకును సుఖంగా వెళ్ళబుచ్చడం అనేది, దేవునిలో ఉన్నటువంటి సంతోష సమాధానాలు పొందుకుంటూ ఆయన కోసం కష్టపడడం అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి అదే శ్రేష్టమైంది అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ ప్రయాస అంతా కూడా ఈయన ఏం చేస్తూ వచ్చాడంటే ఈ వివేచించి చూస్తే ఈ సొలొమోన్ గారు ఇది కనపడింది ఆయనకి. ఇది సంతోషంగా ఉండడం, అంతేకాకుండా తమ బ్రతుకును సుఖంగా దేవుడిచ్చే సుఖ సంతోషాలు అనుభవిస్తూ ఆయనలో ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఆనందిస్తూ చక్కగా మన బ్రతుకు ద్వారా ఇతరులకు దీవెనకరంగా జీవిస్తూ ఉండడం కన్నా మేలైంది మరొకటి లేదు అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే హబక్కూ గ్రంథంలో ఇంకొక మాట చూద్దాం. చూడండి, హబక్కూ గ్రంథంలో 771 పేజీ, హబక్కూ గ్రంథము 2వ అధ్యాయము, హబక్కూ గ్రంథము 771 పేజీలో 2వ అధ్యాయంలో 13వ వచనం. జనములు ప్రయాసపడుదురు కానీ అగ్నిపాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించిపోదురు. చూసారా, జనములు ప్రయాసపడతారట కానీ అగ్నిపాలవుతారట. అంతేకాకుండా వ్యర్థమైన దానికోసం కష్టపడి క్షీణించిపోతారు అని రాయబడి ఉంది. వ్యర్థమైన దానికోసం కష్టపడి క్షీణించిపోవడం వల్ల మనకి ఏమి లాభమో చెప్పండి. మళ్ళా కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఇంకొక వ్యక్తి మనకి కనబడతాడు, మనకు బాగా తెలిసినటువంటి ఆ వ్యక్తి. ఆయన ఎవరంటే చూద్దాం. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనంలో, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతనని ఆయనతో చెప్పాను. అయ్యా, రాత్రి అంతా కష్టపడ్డాము, వలలు వేసాము, అయినప్పటికీ కూడా మాకేమీ కూడా ప్రయోజనము కలగలేదు. అయితే ఈయన చేసిన గొప్ప పని ఏంటంటే, అయినా సరే నీ మాట చొప్పున వలలు వేస్తాము. దేవుడు లేకుండా, దేవుడి కృప లేకుండా, దేవుడి కనికరం లేకుండా ఎంత ప్రయాసపడినా ఏమీ లాభం లేదు. అప్పుడు మనకు తెలుసు ఆ విషయం అంతా కూడా. ఇక్కడ ఎక్కువ విస్తారంగా చేపలు పడ్డాయి. అది చూసినప్పుడు పేతురు గారికి 5వ అధ్యాయం 8వ వచనంలో, సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడిని చెప్పును. యేసు ప్రభువుని ఎప్పుడైతే ఆయన నిదానం చూశాడో, ఆ జరిగినటువంటి ఆ కార్యాన్ని బట్టి నేను నా తెలివితేటలతో, నా జ్ఞానంతో రాత్రంతా కూడా నేను ఎంతో కష్టపడ్డాను, అయినా ఒక్క చేప కూడా దొరకలేదు. ఈయన మరి యేసు ప్రభు వారు చెప్పిన మాటను బట్టి నాకు ఇంత విస్తారంగా వచ్చాయని, ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క మరి ఆ ఔన్నత్యాన్ని గుర్తించినప్పుడు ఇతని యొక్క స్థితి అర్థమైంది పేతురికి. అందుకే సాగిలిపడి అంటున్నాడు, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడిని. చూసారా, ఆయన చేర్చుకున్నటువంటి పేతురు మరి తర్వాత ఏ రీతిగా అభివృద్ధిలోకి వచ్చాడో, ఏ రీతిగా మరి మనుషుని పట్టు జారగా దేవునిచే చేయబడుతూ వచ్చాడో మనకు తెలిసినటువంటి విషయాలు. అందుకే యేసు ప్రభు వారు ఏమంటారంటే, మత్తయి సువార్త మరి మనకు బాగా తెలిసిందే 11వ అధ్యాయం 8వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఎందుకు మీరు ప్రయాసపడి మీ భారం మీరే మోసుకుంటూ ఉంటారు? నేనున్నాను మీకోసం. నేను వచ్చాను పరలోకం నుండి, మీ భారాలు భరించడానికి నేను వచ్చాను. మీ పాప భారాలన్నీ కూడా నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. అయితే మీరు చేయాల్సింది ఏంటి? 29వ వచనంలో, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుద్ది. ఆయన కాడి ఎటువంటిది? 30వ వచనంలో, ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉంది. మీరు నేర్చుకోవాల్సింది, మీరు చేయాల్సింది, మీరు ప్రయాసపడవలసింది నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోవడమే. అదేమీ భారం కాదు. మీ పాప భారం చాలా బరువుగా ఉండేది, అది నా మీద వేయండి, నేను దానికి వెల చెల్లించేశాను. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ సులువైనటువంటి
ఈ భారాన్ని, తేలిగ్గా ఉండేటువంటి ఈ భారాన్ని భరిస్తూ మీ సిలువను మీరు ఎత్తుకొని మీరు ఏం చేస్తూ ఉండాలంటే నా దగ్గర నేర్చుకుని ఆ రీతిగా ప్రయాసపడండి అని దేవుడు ఇక్కడ చెప్తున్నట్లుగా ఉంది. కాబట్టి యేసుప్రభు వారు కూడా యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్తూ వచ్చారు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం, క్షమించండి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారము. అంటే ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నారు, నా ఆహారం ఏంటంటే, నా పని ఏంటంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడము. ఇది నా పని, నేను దీనికోసం ప్రయాసపడతాను, వేరే ఏమీ నాకు అక్కర్లేదు. కాబట్టి ఆయనకు కూడా సాతాను ఏం చేస్తూ వచ్చాడంటే, మరి ఆయన తీసుకెళ్ళి లోకమహిమంతా కూడా చూపించి నాకు మొక్కు అని చెప్పేసి చెప్తా వచ్చాడు. అయినప్పటికీ కూడా దేవాది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలను చూపించి అక్కడ అపవాది ద్వారా ఆయన శోధింపబడకుండా మరి ఆయన ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడం అంటే ఏ పని చేయాలి, ఎటువంటి విషయాల్లో ప్రయాసపడాలి, ఎటువంటి విషయాల్లో మన యొక్క మరి ఈ వ్యర్థం కాకుండా ఉండే ప్రయాసపడాలి అనేది ఇక్కడ మనం ఆలోచన చేయాలి. కాబట్టి అన్ని విషయాలు మనకే కావాలి అన్నట్టుగా మనం చాలా ప్రయాసపడిపోతూ ఉంటాం. కానీ దేంట్లోని కూడా విజయం సాధించలేక, దేంట్లోని కూడా అది కంప్లీట్ చేయలేక మరి సగంలోనే వదిలేసిన సందర్భాలు మనకు తెలుసు. కాబట్టి మనం ఇక్కడ చూడండి, మనం చదువుకున్నటువంటి పేతురు గ్రంథంలో, అందుకే పేతురు గారు ఏమంటున్నారంటే నిష్ఫలులు కాకుండా చేయును. అంటే మీరు వ్యర్థమైపోకుండా సోమరులైన నిష్ఫలులైన కాకుండా చేస్తుంది. ఏంటి చేస్తుంది అంటే ఈ విషయాలు రాసేటప్పటికి పేతురు గారు 2వ పత్రిక రాసేటప్పటికి ఆయన ఎక్కడున్నాడంటే ఇంచుమించు దేవుడు చెప్తా వచ్చాడు. అక్కడ చూడండి 13వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము, ఏమి సూచించారట ఆయన, నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చును అని ఎరిగి. అంటే ఆయన నువ్వు త్వరగా నా దగ్గరికి వచ్చేస్తావు అబ్బాయి, అంటే నువ్వు త్వరగా చనిపోతావు, ఇంక అయిపోయింది, నీ టైం అయిపోయింది, కాబట్టి నువ్వు హతసాక్షి అయిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి, కాబట్టి ఇంక నువ్వు చనిపోయే పరిస్థితులు వచ్చాయి అని అతను ఎరిగి ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొంచున్నాను. ఇంకా చదివినట్లయితే, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వాటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేద్దాం. నేను చనిపోయిన తర్వాత కూడా ఈ విషయాలన్నీ కూడా మీరు నిత్యము జ్ఞాపకం చేసుకున్నట్లుగా నేను మిమ్మల్ని జాగ్రత్త చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అని పేతురు చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా మనం ఆలోచన చేసినట్లయితే తన జీవితకాలం అంతట్లో కూడా ఆయన చెప్పినటువంటి విషయాలు కానీ చేసిన పనులన్నిటి బట్టి ఆలోచన చేసినట్లయితే చివర్లో చెప్పిన మాటలు, అంటే ఆయన మరణానికి సమీపంగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటూ ఉంటాయి. మనకు బాగా తెలుసు, యేసుప్రభు వారు 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు తల్లిదండ్రులకు లోబడి జీవిస్తూ వచ్చినటువంటి సందర్భం మనకు తెలుసు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఎన్నో విషయాలు ఉపమానంగా బోధిస్తూ వచ్చారు. ఆయన బోధకు అనుగుణంగా జీవిస్తూ వచ్చినటువంటి సందర్భాలు ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఆయన మన కోసం ప్రాణం పెట్టే సందర్భంలో శిలువ మీద ఉన్నప్పుడు పలికినటువంటి 7 మాటలు కూడా మనకి ఈ రోజుకి కూడా అవి సజీవమై, ఆ దేవుని వాక్కులన్నీ కూడా సజీవమైనవే. ఆ 7 మాటలు ఇంకా ఎంతో ఆదరణ కలిగించేటువంటి మాటలు. ఆ మాటల ద్వారానే అక్కడ శిలువ మీద ఉన్నటువంటి ఆ దొంగ కూడా మారిపోయిన సందర్భాలు. మరి ఆ శతాధిపతి కూడా చూసి ఇతడు నిజంగా నీతిమంతుడే అనేటువంటి పలికినటువంటి మాటలు, ఇవన్నీ కూడా చూసినట్లయితే అంటే యేసుప్రభు వారు తన జీవితాంతం చేసినటువంటి బోధ 33.5 సంవత్సరాల్లో ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినటువంటి ఆ సందర్భాలన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన శిలువపై ఆయన పలికినటువంటి 7 మాటలు కూడా ఎంతో విలువైనగా ఈరోజు కూడా మన ముందు ఉంటా ఉన్నాయి. మనం ఇంకా ధ్యానించుకుంటూనే ఉన్నాం ఆ విషయాల్ని. కాబట్టి అలాగే ఇక్కడ మరి చూసినట్లయితే మనకి సొలొమోన్ గారు కూడా బైబిల్ స్టడీ మనకు జరుగుతూ ఉంది ప్రతి గురువారం. ఎన్నో విలువైన విషయాలు మనకు దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. సొలొమోన్ గారు ఆయన ఇదంతా జరిగిన తర్వాత ఆయన ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇదే విధి అని రాశాడు. అంటే ఆయన అంతా చవి చూసేసాడు, ఈ సూర్యుని కింద జరిగేటువంటి పనులన్నీ చూశాడు. అవన్నీ కూడా తరిచి చూసి ఎంతో జ్ఞానము, ఎంతో సంపద, ఎంతో వైభవము ఇవన్నీ కూడా పొందినటువంటి సొలొమోన్ చివరిగా చెప్పింది ఏంటంటే,
ఇదనమాట ఆయన సారాంశం, ఆయన జీవితంతా సారాంశమే. చివరికి ఏం చెప్పాడంటే ఆ దేవుని యొక్క కట్టడలు ఏవైతే వాటిని అనుసరిస్తూ నడుచుండాలి, మానవ కోటికి ఇదే విధి అనే విషయాన్ని బైబిల్ స్టడీలో దైవ సేవకులు మనకు తెలియజేస్తూ వచ్చారు. కాబట్టి ఆయన సొలొమోన్ గారు చివరిలో చెప్పిన మాటలు కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటూ వచ్చాయి. ఈ రోజున పేతురు గారు రాసినటువంటి ఈ మాటలు కూడా ఎంతో విలువైన మాటలు మన కోసం రాయిస్తూ వచ్చాడు. ఏంటి ఆ మాటలో మనం ఆలోచన చేసినట్లయితే, మీరు 8వ వచనంలో 1వ అధ్యాయం 8వ వచనంలో, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడ్ల అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను అలాగే నిష్ఫలులైనను కాకుండా చేయును. ఏమి కలిగి మరి మనం ఉండాలి అని, ఏమి కలిగి మనం గనక విస్తరించాలి అని, ఒకవేళ అలా కలిగి విస్తరిస్తే మన ప్రయాస వ్యర్థం కాదు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తాం. పైనుంచి మనం చూసి వచ్చినట్లయితే 5వ వచనంలో, ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును, అంటే విశ్వాసం, ఎటువంటి విశ్వాసం పైన రాశాడు ఆయన, అమూల్యమైన విశ్వాసం అని. మనకు తెలిసి విశ్వాసం గురించి అవన్నీ మనం మాట్లాడుకోవట్లేదు, కానీ విశ్వాసం నందు మనం అలవర్చుకోవాల్సింది ఏంటంటే సద్గుణము. సద్గుణం అనగా సత్ ప్లస్ గుణము, సద్గుణము అంటే అది మంచి గుణమని, మంచి బుద్ధి అని, సుబుద్ధి అని, అంటే సు అంటే మంచి, సత్ అంటే మంచి మంచి ప్రవర్తన, మంచి బుద్ధి, మంచి గుణము, ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అంటే ఈ సద్గుణం అంటే బిహేవియర్ షోయింగ్ హై మోరల్ స్టాండర్డ్స్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. కాబట్టి సకల సద్గుణ సంపన్నుడు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే మన యేసయ్య మాత్రమే. ఆయనలో ఏ దుర్గుణము కానీ, ఏ మరి అనీతి కార్యం కానీ ఏమీ లేదు, స్వనీతి కానీ లేదు. ఆయన సకల సద్గుణ సంపన్నుడిగా మనకు కనిపిస్తూ వస్తున్నాడు. అటువంటి యేసయ్య మనతో చెప్పినటువంటి కొన్ని మాటలు మనం చూసినట్లయితే, ఒకసారి ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనకు ఆయన కనబడతారు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక ఆయన యేసయ్య దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, 18వ అధ్యాయం 18వ వచనంలో, ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుని అవ్వడానికి నేనేం చేయాలి అని అడిగాడు ఆయన. 19వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరూ సత్పురుషుడు కాదు. ఆయన సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు, సంపూర్ణ దేవుడిగా ఉన్నాడు. అటువంటి దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, నన్ను సత్పురుషుడని అంటావేంటి అంటే, ఆయన ఇక్కడ మానవుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. సత్పురుషుడు ఎవరు అంటే దేవుడు ఒక్కడే. కాబట్టి ఈయన ఆ రీతిగా చెప్తున్నారు. ఇదే విషయం మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. అయితే ఒక వ్యక్తి గురించి బైబిల్లో ఏం రాయబడిందంటే, అపోస్తుల కార్యాల్లో ఆ వ్యక్తి మనకు కనబడుతూ ఉంటారు. 11వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలో 22వ వచనంలో ఆయన బర్నబా. ఆ బర్నబా గురించి ఏమని రాయబడిందంటే 24వ వచనంలో, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకున్న సత్పురుషుడు. పరిశుద్ధాత్మతోనూ అలాగే విశ్వాసంతో నిండుకున్నటువంటి సత్పురుషుడని బర్నబా గురించి రాయబడి ఉంది. కాబట్టి ఇటువంటి సద్గుణము, మంచి గుణం కలిగినటువంటి ఒక ఇద్దరిని మనం ఈ రోజున మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం, దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతను నియమించాడు. చూడండి, దావీదు ఈ సౌలు రాజుగారు పంపించిన ప్రతి చోటకి వెళ్ళి సుబుద్ధి కలిగి ఉన్నాడు. అదేవిధంగా 18వ అధ్యాయంలోనే 14వ వచనం చూసినట్లయితే, దావీదు సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ఏం జరిగింది అక్కడ? యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. అందును బట్టి అక్కడ 15వ వచనంలో చూసినట్లయితే, దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట చూచి సౌలు మరి అధికంగా అతనికి భయపడుతూ వచ్చాడట. చూడండి, ఈ సుబుద్ధి కలిగి అంటే ఏదైతే మంచి గుణాలు కలిగి సత్ప్రవర్తన కలిగి నడుచుకుంటూ ఉన్నాడో అటువంటి దావీదుని చూసి రాజుగారే భయపడతా ఉన్నారు. ఎందుకు? ఆయనకు తోడుగా ఉన్నవాడు ఎవరు? యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు ఆయనకు తోడుగా ఉండడం చూసి రాజుగారే భయపడే విధంగా ఉంది. అంతేకాకుండా ఇంకొక విషయం నేర్చుకుందాం. చూడండి, మొదటి సమూయేల్లో 25వ అధ్యాయంలో 3వ వచనంలో మరొక మనకు కనబడతారు. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. అబీగయీలు అనేటటువంటి నాబాలు భార్య అయినటువంటి అబీగయీలు ఇక్కడ కనబడతా ఉంది. ఆమె ఏంటంటే, ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను.
అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడు దుర్మార్గుడై ఉన్నాడు. అది పక్కన పెట్టినట్లయితే ఇక్కడ అబీగయీలు ఎటువంటిదట, ఆమె సుబుద్ధి కలిగింది, రూపసి. ఈ సుబుద్ధి కలిగినటువంటి ఈమె ఏం చేస్తూ వచ్చిందంటే, మనం ఆలోచన చేసినట్లయితే తన యొక్క ఏదైతే ఆ నాబాలు యొక్క సంతానం అంతట్లో నాబాలు యొక్క ఆ యొక్క పరిస్థితిలో ఒక్క మగపిల్లవాడు కూడా లేకుండా అందరినీ చంపేసేటువంటి పరిస్థితులు వచ్చాయి అక్కడ. అటువంటి పరిస్థితి నుంచి కూడా ఈమె చక్కని సుబుద్ధి కలిగినటువంటి ఈ అబీగయీలు దాని నుంచి తప్పించినట్లుగా మనకి ఇక్కడ 25వ అధ్యాయము 33వ వచనంలో, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదం నొందుదువుగాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును. చూసారా, ఈమె సుబుద్ధి కలిగింది స్త్రీ. ఆమె చక్కని బుద్ధి కలిగి తన యొక్క ఆ కుటుంబం అంతటిని కూడా రక్షించుకోవడానికి, తన ప్రజలను కూడా రక్షించుకోవడానికి తన యొక్క బుద్ధి ఆమెకి, ఆ సుబుద్ధి ఆమెకి ఉపయోగపడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున కొంచెం సుబుద్ధి కాకుండా ఆమె రూపవశి అయి, అంటే ఎంతో అందమైన సౌందర్యమైనటువంటి స్త్రీగా కనబడుతుంది. కొంచెం అందం ఉంటే చాలు, కొంచెం ముక్కు చక్కగా ఉంటే చాలు, కొంచెం రంగు ఉంటే చాలు. ఈ రోజున ఎంతో గర్వం, ఎంతో మరి అదో రకమైనటువంటి అతిశయం కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ అబీగయీలు అటువంటి స్త్రీగా కనపడలేదు, మంచి సుబుద్ధి కలిగినటువంటిదిగా కనబడుతూ ఉంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే, మనం చదువుకున్న విషయాల్లో ఎన్నో ఆలోచన చేసినట్లయితే, సద్గుణం కలిగి ఉంటే దేవుడు అతనికి తోడుగా ఉంటాడని, అంతేకాకుండా తన వారిని అందరినీ రక్షించుకున్నటువంటి మరి అబీగయీల్ని మనం చూస్తూ వచ్చాం. నాశనం కలగకుండా ఆమె రక్షించుకుంటూ వచ్చింది. అయితే ఇంకొక విషయం సామెతల్లో దీని గురించి రాయబడి ఉంది, మంచి మాట చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయము, సామెతల గ్రంథం 19వ అధ్యాయము, సామెతలు 11వ వచనంలో ఒక మాట రాయబడింది, నేను చదువుతున్నాను. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చును. ఒక సుబుద్ధి కనుక కలిగి ఉన్నట్లయితే, అంటే మంచి బుద్ధి, అంటే మంచి గుణము, సద్గుణము కలిగి ఉంటే మనకు లాభం ఏంటంటే దీర్ఘశాంతము ఇచ్చును. ఈ దీర్ఘశాంతం కావాలి అంటే మన బుద్ధి మారాలి, తప్పదు, ఖచ్చితంగా మార్చుకోవాలి. బుద్ధి మార్చుకోవడం మనకు అవ్వదు కదా. అందుకని ఆయన పాదసంధిలోకి వచ్చి ఆయన పాదాల మీద పడి, అయ్యా నన్ను కనికరించండి నాయన, నాకు చక్కని బుద్ధి దయచేయండి నాయన, నాకు ఈ సద్గుణం నాకు కొదువుగా ఉంది, దయతో ఈ సద్గుణం నాకు అలవచ్చండి, నేను అలవర్చుకోవాలి అనే విషయాన్ని మనం దేవుని పాదాల చెంత ఆయన వేడుకున్నట్లయితే ఇటువంటి సద్గుణాన్ని మనకు దేవుడు ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ చదివినట్లయితే ఇంచుమించు 7 విషయాలు ఉన్నాయి ప్రియులారా. 7 విషయాలు మనం ధ్యానం చేసుకుంటే మనకు సమయం సరిపోదు, కానీ కొంచెం త్వరగా వెళ్దాం. రెండవదిగా చూద్దాం. చూడండి, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనం, సద్గుణమునందు 5వ వచనం చివరిలో, సద్గుణమునందు జ్ఞానము. సద్గుణంలో ఏం అమర్చుకోవాలంటే జ్ఞానం అమర్చుకోవాలి. జ్ఞానం గురించి మీకు ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరందరూ ఎంతో జ్ఞానం కలిగినటువంటి వారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా బైబిల్ చదువుతూ ఉన్నారు. ఈ జ్ఞానం గురించి మనం కనుక ఆలోచన చేసినట్లయితే, సామెతల గ్రంథం మనం చదువుతూ ఉంటాం ప్రతిదినము కూడా. ఆ సామెతల గ్రంథంలో ఈ జ్ఞానానికి సంబంధించిన ఎన్నో విషయాలు మీకు తెలుసు. ఒకవేళ ఆలోచన చేసి చూసినట్లయితే మీకన్నా అజ్ఞానిగా నేనే కనబడతా ఉన్నాను ఇక్కడ. కాబట్టి ఈ సామెతల గ్రంథంలో రాయబడినటువంటి ఈ జ్ఞానం అన్నిటి గురించి కూడా మనం ఆలోచన చేయకుండా ఒక 2-3 విషయాలు మాత్రమే, కొద్ది విషయాలు మాత్రం మనం ఆలోచన చేద్దాం. కొన్ని రకాల జ్ఞానాల గురించి ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఇక్కడ రాస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనకి కనబడతా ఉంటాయి. 1వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 19వ వచనంలో మనకి జ్ఞానుల జ్ఞానము కనబడుతుంది. అక్కడ జ్ఞానుల జ్ఞానము ఏం చేస్తుందట? జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును. జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాడట దేవుడు. ఆ కిందకు చూసినట్లయితే 20వ వచనంలో జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను అని చెప్పేసి ఇక్కడ దేవుడు అక్కడ పలుకుతూ ఉన్నాడు పౌలు గారి ద్వారా. కాబట్టి ఈ జ్ఞానుల జ్ఞానము ఎటువంటిదంటే నాశనం అయిపోయేటటువంటి జ్ఞానము, నాకు అన్నీ తెలుసు అని విర్రవీగేటటువంటి జ్ఞానము, అసూయతో కూడినటువంటి జ్ఞానము. ఈ విషయం దానియేలులో చూసినట్లయితే అక్కడ ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. ఆ జ్ఞానులు ముందు రాజుగారు
ఒక సంహరించేయాలి, ఒకవేళ ఈ కలభావం చెప్పకపోతే ఈ జ్ఞానులందరినీ నాశనం చేయాలని చూసినప్పుడు వారు ఏం చేస్తారంటే ముందు వీళ్ళని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. అంటే అసూయతో కూడినటువంటి జ్ఞానము, ఇటువంటి జ్ఞానము కలిగి ఉన్నారు జ్ఞానుల జ్ఞానం. అయితే అటువంటి జ్ఞానం కలిగినటువంటి కొందరు జ్ఞానం కలిగిన జ్ఞానులు కూడా ఉన్నారు. ఎవరంటే తూర్పు దేశపు జ్ఞానులు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు వారి జ్ఞానం ఏం చేస్తూ వచ్చిందంటే వారు యేసు ప్రభు వారి యొక్క పాదాల చెంతకు నడిపిస్తూ వచ్చింది. బాలుడైన యేసును సమీపించి ఆయన్ని చూసి ఆయన్ని పూజించి ఆయన ఎదుట సాగిలపడి ఆయన్ని ఆరాధించేదిగా చేసింది. జ్ఞానుల జ్ఞానము ఇక్కడ వ్యర్థపరుస్తాను, నాశనం చేస్తాను దేవుడు రాశాడు. అయితే తూర్పు దేశ జ్ఞానులు కలిగినటువంటి ఈ జ్ఞానం ఏం చేసిందంటే ఆయన్ని యేసయ్య చెంతకు నడిపించింది. ఏ జ్ఞానమైనా లోకంలో ఉన్నటువంటి జ్ఞానము అది యేసయ్య పాదాల చెంతకు నడిపించేది అయితే మాత్రం అది సరైన జ్ఞానముగా మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా చూసినట్లయితే ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనంలో లోక జ్ఞానము చూడండి, 20వ వచనం లోక జ్ఞానము. లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా చేశాడు. ఇది లోక జ్ఞానం ఏం చేస్తూ వచ్చిందంటే ఈ లోక జ్ఞానం చేత దేవుని దగ్గరికి రాకుండా మనుషులను అడ్డగిస్తూ వచ్చింది. కాబట్టి దేవుడి దగ్గరికి రాకుండా అడ్డగిస్తూ వచ్చినటువంటి ఈ లోక జ్ఞానం అవసరమా? ఒకసారి ఆలోచన చేయండి. చాలామంది అనుకుంటూ ఉంటాము మనకు అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఎంతో తపన ఉంటుంది. అది తెలుసుకోవడం కొన్ని విషయాలు మంచిదే, కానీ అతిగా తెలుసుకోవడం వల్ల దానివల్ల ఏం ఉపయోగం లేదు. చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు, రాజకీయాలని అవన్నీ ఇవన్నీ ఇవి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ లోక జ్ఞానం సంపాదించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంతవరకు అంటే ఏదో జీవనాధారం సంపాదించుకోవడం వరకు అది కూడా దేవుడే మనకి ఇస్తాడు. కాబట్టి ఈ లోక జ్ఞానం వెంట పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ లోక జ్ఞానం మనకు పరిగెడితే కనుక అది నాశనానికి దారిచేదే తప్ప దేవుని దగ్గరికి నడిపించేది కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ముందుకి వెళ్ళినట్లయితే 1వ కొరింథీయులకు రాసిన పత్రికలోనే 24వ వచనంలో చివరిలో దేవుని జ్ఞానము, మనం జ్ఞానుల జ్ఞానం చూసాం, లోక జ్ఞానం చూసాం, ఇది దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానము ఏం చేస్తుందంటే ఈ సువార్త ప్రకటన అనే వెలితనం చేత నమ్మువారిని రక్షించడానికి దేవుని దయాపూర్వకమైన సంకల్పంగా ఇది దేవుని జ్ఞానం ఉంది. ఎవరైతే ఈ సువార్తను విని ఆయన దగ్గరికి వస్తారో వారిని రక్షించడమే దీని ఉద్దేశం. అది దేవుడి జ్ఞానం. ఆ జ్ఞానం అర్థమైన వారు చదువు లేని వారైనా, ఆస్తి లేనివారైనా, అందం లేనివారైనా, ఏ కుల గోత్రాలకు చెందినవారైనా, ఏ దేశ ఏ భాష మాట్లాడే ప్రజలైనా ఆయన పాదసన్నిధికి వస్తే చాలు, ఆయన సువార్త విని వాళ్ళని రక్షించడానికి దయాపూర్వక సంకల్పమైనటువంటి దేవుని జ్ఞానం ఇది. అటువంటి జ్ఞానం సంపాదించుకోవాలి. అంతేకాకుండా ఇది ఇంకా చూసినట్లయితే 1వ కొరింథీయులకు రాసిన పత్రికలోనే 31వ వచనం చూసినట్లయితే అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధత. ఆయన మనకు జ్ఞానము. ఎవరైనా క్రీస్తే మన జ్ఞానము. అదండి విషయం. జ్ఞానుల జ్ఞానము, లోక జ్ఞానము, ఇంకా ఏ జ్ఞానం అండి? దేవుని జ్ఞానము. మరి అంతేకాకుండా క్రీస్తే మన జ్ఞానముగా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇంకో జ్ఞానం ఉంది ఈ లోకంలో, చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథంలో ఒక మాట 1వ అధ్యాయము 4వ వచనంలో ఇంకో జ్ఞానం మనకు కనబడతా వస్తుంది. చూద్దాం. చూడండి, దానియేలు 1:4లో చదువుతున్నాను. ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరనందు నిలువదగిన కొందరు బాలురు. ఇది తత్వజ్ఞానం. ఇది ఫిలాసఫీ అన్నమాట. తత్వజ్ఞానం సంబంధించినటువంటి ఈ తత్వజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఇక్కడ దానియేలు మొదలైన వారు కనిపిస్తూ వచ్చారు. షడ్రక, మేషక్, అబేద్నెగోలు. అయితే ఈ దానియేలు కలిగి ఉన్నాడు. అంతేకాకుండా ఈ దానియేలు కలిగి ఉన్నటువంటి తత్వజ్ఞానం ద్వారా ఆయన ఏమైనా అతిశయించాడంటే ఏం అతిశయించలేదు. ఆయన జ్ఞానం ఏం చేస్తూ వచ్చిందంటే దేవుణ్ణి హెచ్చిస్తూ వచ్చింది. మనం బాగా చదివినట్లయితే 2వ అధ్యాయంలో దానియేలులో ఈ 30వ వచనంలో ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట చేత ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. అంతేకాకుండా 28వ వచనం చూద్దాం. మర్మాలను బయలుపరచు దేవుడు ఒకడు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న దేవుని ద్వారా నాకు ఇది బయలుపరచబడింది. తత్వజ్ఞానం కలిగినటువంటి దానియేలు దేవుని హెచ్చించడానికి ఆ జ్ఞానం ఉపయోగిస్తూ వచ్చాడు. అది దానియేలు గురించి మనం ఈ మధ్యకాలంలో బాగా మనం ఎక్కువ వాక్యాలు వింటూ వచ్చాం. ఆయన శ్రేష్టమైన బుద్ధి గలవాడని ఎన్నో విషయాలు వింటూ వచ్చాం. అయితే ఈ జ్ఞానం, తత్వజ్ఞానం కలిగినటువంటి దానియేలు యొక్క లోబడే తత్వం ద్వారా
దేవునికి విధేయత కలిగే తత్వం ద్వారా 2వ అధ్యాయం దానియేలు గ్రంథంలో 48వ వచనం చివరిలో బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగా ఆయన్ని నియమించడానికి ఈ జ్ఞానం ఉపయోగపడుతూ వచ్చింది. ఏ జ్ఞానమైనప్పటికీ కూడా దేవుణ్ణి హెచ్చించినటువంటి జ్ఞానము, దేవుణ్ణి పక్కన పెట్టే జ్ఞానము, దేవుణ్ణి తృణీకరించే జ్ఞానము అది వ్యర్థమైనటువంటి జ్ఞానము. కాబట్టి దేవుణ్ణి హెచ్చించే జ్ఞానం కనుక మనం కలిగి ఉన్నట్లయితే అది ఎంతో విలువైంది. ఇంకొక వ్యక్తి మనకు తెలుసు, తత్వజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి కొత్త నిబంధనలో పౌలు గారు. ఆ పౌలు గారు ఏమంటున్నాడంటే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన 3వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూసినట్లయితే అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. ఏంటి అతి శ్రేష్టమైన జ్ఞానము? నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము. ఈయన జ్ఞానం కలిగి లేడా అంటే ఎంతో తత్వశాస్త్ర జ్ఞానం కలిగి ఉన్నాడు ఆయన. అటువంటి ఆయన ఏమంటున్నాడంటే నా నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నష్టముగా సమస్తాన్ని కూడా నష్టంగా ఎంచుకుంటా ఉన్నాడు. ఇంకా కిందకి చదివితే అనేక విషయాలు ఉంటా ఉన్నాయి. కాబట్టి నా జ్ఞానము, ఈ తత్వశాస్త్రం ద్వారా సంపాదించిన జ్ఞానము నాకు ఉపయోగపడలేదు. అయితే నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవడానికి నేను ఏదైతే కలిగి ఉన్నానో అదంతా కూడా నష్టంగా ఎంచుకుంటున్నాను అని ఇక్కడ చెప్తా వచ్చాడు. దేవుడు కూడా అనేక మందికి జ్ఞానం ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. మనం జ్ఞానంలోనే ఉన్నట్లయితే ఇంక మనం ఎంత అజ్ఞానులుగా మిగిలిపోతామో చూడండి, ఎందుకంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి చూడండి, నిర్గమాకాండంలో ఒక వ్యక్తి మనం చూపించుకొని ముగించుకుందాం. నిర్గమాకాండము 31వ అధ్యాయము 2వ వచనంలో నేను యోధా గోత్రంలో హూరు మనమణ్ణు ఊరు కుమారుడును అయిన బెసలేలు అను పేరు గల వారిని పిలిచింది. బెసలేలు అనే వ్యక్తి, ఈయన తండ్రి పేరు ఊరు. అదేం ఊరు కాదండి, ఊరు అనేటువంటి ఆయన కొడుకు బెసలేలు. ఈ బెసలేలు ఎటువంటి వాడిగా దేవుడు చేశాడంటే 3వ వచనంలో చాలా మంచి మాటలు ఉన్నాయి. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకాయ రత్నములను సానబెట్టుకు కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. చూడండి, ఒకే వ్యక్తికి బంగారం పని, వెండి పని, ఇత్తడి పని, రత్నాలు చేసే పని, అంతేకాకుండా చెక్కను సానబెట్టేటువంటి పని, వడరంగ పని, ఎన్ని పనులు, అనేక పనులు చేయడానికి జ్ఞాన విద్య వివేకాలు గల సమస్త పనుల నేర్పు కూడా కలిగే విధంగా దేవుడు జ్ఞానాత్మపూర్ణుడిగా ఆయన చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా 6వ వచనం చివరిలో ఉంటుంది, జ్ఞాన హృదయాలందరి హృదయాల్లో జ్ఞానాన్ని ఉంచే దేవుడు. నేను అజ్ఞానిని అని అనుకున్న ప్రతి వ్యక్తి కూడా మీ జ్ఞానం కావాలని ఆయన పాదాల దగ్గరికి వస్తే అదే జ్ఞానము వాళ్ళందరి హృదయాల్లో కూడా జ్ఞానాన్ని నింపేటటువంటి దేవుడు. మనల్ని కూడా ఆయన జ్ఞానంతో నింపడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడు. మనం ఎంతో జ్ఞానం అనుకుంటూ ఉంటాం, ఏమీ తెలియదనే విషయం మనకు అర్థం కాదు. ఏమీ తెలియనటువంటి విషయం, ఏమీ తెలియదని ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆయన జ్ఞానం ఇస్తాడు. అన్నీ తెలుసు అనుకుంటే అసలు ఇవ్వడానికి ఏముంటుంది ఇంకా? అందుకే ఆయన ఏమంటాడు, రోగం కలిగినోడికి వైద్యుడు కావాలి, పాపం కలిగినోడికి పరిశుద్ధుడైన దేవుడు కావాలి. పాపి అని గుర్తిస్తే ఆయన దేవుడి దగ్గరికి వస్తాడు, అజ్ఞాని అని గుర్తిస్తే జ్ఞానం కలిగిన దేవుడి దగ్గరికి వస్తాడు. అనంత జ్ఞాని అయిన దేవుడు అని రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో దేవుని గురించి. అంతేకాకుండా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కూడా ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఇటువంటి జ్ఞానం మనం పొందుకున్నట్లయితే ఆ జ్ఞానం మనల్ని మరి దేవుని యొక్క విషయాల్లో నిష్ఫలులు అయిపోకుండా, దేవుని యొక్క యేసు ప్రభు యొక్క అనుభవ జ్ఞానంలో మరి ఏంటంటే నిష్ఫలులు అయిపోకుండా కాపాడేటటువంటిది. యేసుక్రీస్తుని కూర్చున్న అనుభవ జ్ఞాన విషయంలో సోమరులా కానీ నిష్ఫలుగా కానీ అవ్వకుండా కాపాడేటటువంటి జ్ఞానము. మరి ఇంకా 5 విషయాలు ఉన్నాయి. మరి ఏం చేద్దాం? 5 విషయాలు క్లుప్తంగా చెప్పేసుకుందాం. 3వది చూద్దాం. చూడండి, మరి జ్ఞానమందు ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్, ఇది దేవుని ఆత్మఫలం. ఇది గలతీ రాసిన పత్రికలో ఆత్మఫలాల్లో మనం చూసినట్లయితే చివరిగా సాత్వికము, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. ఇది సాధించాలంటే ఏం చేయాలంటే 16వ వచనం నుంచి 5వ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక చూసినట్లయితే ఆత్మానుసారంగా నడుచుకోవడమే. ఆత్మానుసారంగా నడుచుకుంటే మనం కంట్రోల్లో నిగ్రహంగా ఉండగలుగుతాం.
అప్పుడు ఏమంటుందంటే ఇక్కడ చూద్దాం చూడండి లేఖనాల్లో, అప్పుడు మీరు శరీరార్చన నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తుంది. అవి రెండు వేరువేరుగా ఉంటాయి. ఒకదానికొకటి శరీరం ఏమో ఆత్మకి విరోధంగా ఉంటుంది, ఆత్మ శరీరానికి విరోధంగా ఉంటుంది. ఆత్మ ఏమో ప్రార్థన చేయమంటుంది, శరీరం ఏమో పడుకోమంటుంది. ఆత్మ ఏమంటుందంటే దేవుడితో నువ్వు సహవాసం చేయాలంటది, శరీరం ఏమంటుందంటే నువ్వు పర్లేదు చక్కగా నువ్వు నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళు అని అంటూ ఉంటుంది. కాబట్టి రెండు కూడా ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ఆయన పాదాల దగ్గరికి రావాలి. ఏది కొదువుగా ఉన్నా సరే ఆయన దగ్గరికి రావాలి. ఒకడు వచ్చి వాళ్ళ కొడుకుని బాగు చేయమని చెప్పాడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి. అప్పుడు ఏమన్నాడంటే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మడానికి సమస్తము సాధ్యమంటే, నమ్ముతున్నాను కానీ ఆయన నాకు అపనమ్మకం వచ్చేస్తుంది, అపనమ్మిక రాకుండా సహాయం చేయంటే అప్పుడు దేవుడు సాయం చేశాడు. అపనమ్మిక రాకుండా సహాయం చేయమని ఏం చేశాడు? ఆయన కన్నీళ్లతో వేడుకున్నాడు. కన్నీళ్లతో ఎప్పుడైతే వేడుకున్నాడో ఆయన విశ్వాసం ఇచ్చాడు. మనకి ఏది కొదువుగా ఉన్నా సరే ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఇది నాకు కొదువుగా ఉన్నది ఆయన అని అడగాలి. మనం చాలా అడుగుతూ ఉంటాం, మనకి ఇది చేయ అది చేయ అది చేయ. మన లిస్టు చూసినట్లయితే అబ్బా ఎంతో లిస్ట్ అంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. అందులో ఒక్కడు కూడా ఇది నాకు కావాలి నాయన, ఇది కొదువుగా ఉంది నాయన, సద్గుణం నాకు కొదువుగా ఉంది నాయన, అయినా జ్ఞానం కొదువుగా ఉంది నాయన, ఆశ నిగ్రహం ఉంది అంటే నిగ్రహం లేకుండా కొన్నిసార్లు అదుపు పొదుపు అంటే అదుపు పొదుపు కలిగి ఉండాలి. అదుపు పొదుపు ఏంటి? నాలుకని అదుపులో పెట్టుకుని పొదుపుగా మాట్లాడాలన్నమాట. అదుపు పొదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న దయతో కనికరించండి అని ఆయన పాదసన్నిధికి రావాలి. అందుకే బైబిల్లో ఉంటుంది, చూద్దాం చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11లో ఒక మాట. 4వ అధ్యాయము 1 పేతురు 4వ అధ్యాయం 11లో, ఒకడు బోధించిన ఎట్లా దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. అంటే ఇది రెఫరెన్స్ బైబిల్ ఏమని రాయబడిందంటే, ఎవరైనా మాట్లాడితే దేవోక్తులు అంటే దేవుడు మాటల నోట్లోంచి వస్తాయి అన్నట్టుగా ఉండాలి. అబ్బో వాడితో మాట్లాడితే చాలా కష్టం రా అన్నట్టు ఉండాలి. అంటే కష్టం అంటే వాడు ఎప్పుడు కూడా అవే చెప్తూ ఉంటాడు, రా దేవుడి గురించే మాట్లాడుతూ ఉంటాడు, ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టుగా ఉండాలి. వాడి దగ్గరికి వెళ్తే ఆ రాజకీయాలు మాట్లాడతాడు, ఇంకోటి మాట్లాడతాడు అనేది రాకూడదు. ఒకడు మాట్లాడంటే వినసొంపుగా ఉండాలి, ఇతరులను ఆదరించేదిగా ఉండాలి, వారిని ప్రభు దగ్గరికి నడిపించేదిగా ఉండాలి. అంటే వారికి మేలు చేసేదిగా, ఆదరించేదిగా. సంతోషం లేకుండా ఉన్నారనుకోండి, ఆ సంతోషం లేని వారికి సంతోషం కలిగించేటువంటి మాటలు, సంతోషం ఇచ్చేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడని మాటలో తెలియచేయాలి. ఇలాగ మాటలు ద్వారా ఏం చేయాలంటే మనం ఆయన్ని చూపించాలి. అందుకే మనం మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడకూడని విషయాలు మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి అది ప్రయోజనం ఏం లేదు. అదుపు పొదుపు కలిగి ఉండాలి. మూడవది చూద్దాం చూడండి. తర్వాత సహనము, ఆశా నిగ్రహము నందు సహనము. తర్వాత ఆశా నిగ్రహం, సహనం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఏ బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా మన ముందు ఉన్నటువంటి దైవజనులు మరి అనేక మంది భక్తులు ఏ రీతిగా సహించుకుంటూ వచ్చారో, కాబట్టి అవన్నీ కూడా మనం తలపోసుకుంటూ సహించుకోవాలి. చూడండి యాకోబు పత్రికలో కొన్ని మాటలు మనం చూసుకొని ముందుకెళ్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-4 చూసినట్లయితే, సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనండి. మీరు సంపూర్ణులను అనురాంగులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారిని ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వండి. సహనమన్నా, ఓర్పన్నా, ఓపికతో వేచి ఉండడం, ఇవన్నీ కూడా ఒకే దాని కిందకు వస్తాయి. కాబట్టి మనం ఎంతో సహనంతో ఉండాలి, ఓర్చుకోవాలి. ఇంకా కిందకు వచ్చినట్లయితే 12వ వచనంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12లో శోధన సహించువాడు ధన్యుడు అని రాయబడి ఉంది. కాబట్టి సహించాలి కొన్ని విషయాల్లో. కాబట్టి దేవుడట కీడు విషయమై శోధింపబడిన నేరాడు. ఆయన్ని ఎవరిని కూడా శోధించడు. ఎక్కువగా కీడు చేసి శోధించబడతా ఉన్నాం అనుకోండి, అది శోధన కాదు, అది తప్పు చేసిన వల్ల వచ్చినటువంటి శోధన. అయితే మేలు చేసి శోధించబడుతూ ఉన్నాం అనుకోండి, అయ్యా మనం దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటూ కూడా కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. పగబట్టేవారు ఉంటారు, మాటలనేవారు ఉంటారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. మనం పనిచేసే ప్రదేశాల్లో కానీ, చదువుకునేటువంటి కాలేజీలో, పాఠశాలలో కానీ, ఉద్యోగం చేసే ప్రదేశాల్లో కానీ అనేక బాణాలు మనకు పడతా ఉంటాయి. అయినప్పటికీ సహించుకోవాలి. ఎందుకు సహించుకోవాలి? వారికి యేసుప్రభు తెలీదు, వారు యేసుప్రభు క్షమించే దేవుడని తెలియదు. అయ్యా తెలియక వీళ్ళు చేస్తారు కాబట్టి స్టెఫెన్ ఏం చేస్తూ వచ్చాడు? అయ్యా తెలియక చేశాడని వారిని క్షమిస్తూ వచ్చాడు. చూసారా, అలా క్షమించేటువంటి గుణము, ఓర్చుకునేటువంటి గుణము చాలా కావాలి. యోబు యొక్క సహనం మనకు తెలుసు. యోబు యొక్క సహనం మనకి ఎంతో ఆయన సహించుకుంటూ వచ్చాడు. ఆ విషయాలన్నీ కూడా మనకి తెలిసినటువంటి విషయాలు. కాబట్టి 5వ అధ్యాయం యాకోబు పత్రికలో 10వ వచనంలో, నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను
శ్రమానుభవనకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. ఎవరైతే ప్రభునామాన్ని మనకు బోధిస్తూ వచ్చారో వారేమి పూలపాంత మీద నడలేదు. వారు ఎన్నో శ్రమల గుండా నడుస్తూ వచ్చారు, ఎన్నో ఇబ్బందుల గుండా వెళ్తూ వచ్చారు, మరి ఎంతోమంది హతసాక్షులైపోతూ వచ్చారు. వాటిని మనకు ఓపిక మాదిరిగా పెట్టుకోవాలి. సహించిన వారిని ధన్యులని అనుకుంటున్నాం కదా. యోబు యొక్క సహనాన్ని గురించి మనం విన్నాం కదండి. ఆయన ఎంతో జాలి కనికరము గలవాడిని మీరు తెలుసుకుని ఉన్నారు. కాబట్టి ఇటువంటి వారిని అందరినీ కూడా మనం ముందు పెట్టుకుని మన యొక్క సహనాన్ని మనం సహనంతో మెలగాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలులైన పౌలు 4వ అధ్యాయంలో 5వ వచనం మొదటి భాగంలో ఒక మాట చెప్తాడు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. మీ సహనం సకల జనులకి తెలియబడనివ్వడం ఎందుకు? అసలు సహనం ఇతరులకు తెలియబడ్డ చేయడు. ఎందుకంటే అదే సువార్త యేసుప్రభుని మన సహనం ద్వారా చూపించగలం. ఎవరు ఎన్ని మాటలన్నా తిరిగి అనకపోవడం, ఎవరు ఎన్ని బాధలు పెట్టినా వారిని మనం బాధ పెట్టకపోవడం, శత్రువును కూడా ప్రేమించడం, ఈ సహనం ఇతరులకు తెలిస్తే వాడిని ఏమన్నేటండి, ఆ అమ్మని ఏమన్నప్పటికీ కూడా తిరిగి మాటలందేంటి. ఒకప్పుడు వీళ్ళు కూడా మరి మాటకు మాట అనేవారు, మరి ఏదన్నా కీడు చేస్తే వారు కూడా కీడు చేయడానికి చూస్తూ వచ్చేవారు. ఇప్పుడు ఏంటి ఇలా మారిపోయారు, ఇలా జరిగింది అనేటువంటి విషయాలు మరి ఇవన్నీ తెలియాలి ప్రజలకు. అందుకే ఇక్కడ పౌలు గారు ఏం రాస్తూ ఉన్నారంటే, మీ సహనము సకల జనులకు తెలియబడినవ్వండి. ఈ సహనం తెలియజేయడం ద్వారా ఏమవుతుంది? వారికి సువార్త ప్రకటించిన వారిగా అవుతున్నాము, వారికి యేసు ప్రభువుని చూపించిన వారిగా అవుతూ వచ్చాము. కాబట్టి ఇటువంటి సహనం మనం కలిగి ఉండాం. తర్వాత 5వదిగా మనం చూసినట్లయితే సహనమునందు భక్తిని. ఈ భక్తి గురించి ఏమని రాయబడిందంటే గాడ్లీనెస్, అంటే దైవభక్తి. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయంలోనే ఈ కింద ఉంటుంది చూడండి, 12వ వచనంలో 11-12 వచనం కలిసి ఉన్నాయి చివరినే. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండాలి. ఎంతో జాగ్రత్తగా కలిగి ఉండేటటువంటి భక్తి కలిగి ఉండాలి. ఏదో భక్తి ఉన్నామని చెప్పేసి ఏదో ఇష్టం వచ్చినట్టు ఉంటే కుదరదు ఇక్కడ. అది ఎంతో జాగ్రత్త కలిగినటువంటి విధానంలో మనం ఉండాలి. అంతేకాకుండా మరి తీతుకు రాసిన పత్రిక చూడండి 2వ అధ్యాయంలో మరి 11 నుంచి మనం చదివినట్లయితే 12వ వచనంలో మనం భక్తిహీనతను ఇకలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. భక్తిహీనత అంటే ఈ మధ్య మనకి డైలీ ప్రేయర్లో మనం నేర్చుకుంటూ వచ్చాము. అంటే భక్తిహీనత అంటే భక్తి లేకపోవడం కాదు, కానీ భక్తి కొదువుగా ఉండడం అన్నమాట. ఆ కొదువుగా ఉన్నటువంటి భక్తి ఫుల్ఫిల్ చేసి దురాశలను విసర్జించి మనం నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? 13వ వచనంలో ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితో బ్రతకాలి. ఇలా బ్రతకడం కోసం ఆయన ఏం చేశాడంటే 14వ వచనంలో మరి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకోవడానికి తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు యేసుప్రభు వారు. కాబట్టి ఆయన అర్పించుకున్నటువంటి ఈ ప్రేమను బట్టి మనం భక్తిని విసర్జించి దురాశను విసర్జించి మనం మరి స్వస్థబుద్ధితో నీతితో భక్తితో ఈ లోకంలో బ్రతకాలని ఇక్కడ రాయబడుతూ వచ్చింది ప్రియులారా. ఈ రీతిగా మనం కొన్నేళ్ళ గురించి మనం చూసినట్లయితే ఆయన ఎంతో భక్తిపడుగా ఉన్నాడు. ఆ భక్తి యేసయ్య పాదాల చెంతకి ఆయన నడిపిస్తూ వచ్చింది. అలాగే మరి అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం మనం చూసినట్లయితే మరి లూది అనే స్త్రీ కూడా ఆమె కలిగి ఉన్నటువంటి దైవభక్తి ఆమె జీవితంలో గొప్ప మార్పు తీసుకురావడానికి మరి కనిపిస్తూ వచ్చింది. ఇక రెండవది తర్వాత మాట మనం చూసినట్లయితే భక్తి యందు సహోదర ప్రేమ అంటే ఉదర ప్రేమ అంటే తోటి ఉదరం అంటే ఒకే తల్లి కడుపును పుట్టిన బిడ్డలు అంటారు చూసారా, ఆ రీతిగా సోదరుల పట్ల అనురాగం కలిగి ఉండడము. మనమందరం ఒకే రక్తం ద్వారా మనం ప్రాయశ్చిత్తం పొందినాము, ఒకే రక్తంలో మనందరం కడుక్కొనబడినాం, మనందరం కూడా సహోదరులేము. కాబట్టి ఈ బ్రదర్లీ కైండ్నెస్ అనేది మనం నేర్చుకోవాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి అని రాయబడి ఉంటుంది. అయితే ఒక వ్యక్తి మనం చూడండి అపోస్తుల కార్యాల్లో 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన పేరు అననీయ. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 10వ వచనంలో దమస్కులో అననీయ అని ఒక మనుషుడు ఉన్నాడు. ప్రభువు దర్శనమందు అననీయ అని అతను పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను అని చెప్తా వచ్చాడు. అయ్యా చెప్పండి అని చెప్తే అప్పుడు యేసు ప్రభువు వారు కొన్ని మాటలు చెప్పారు. చెప్పిన తర్వాత 13వ వచనంలో ఈ అననీయ ఏమంటున్నాడంటే, అందుకు అననీయ ప్రభువా ఈ మనుష్యుడు
యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు. ఈ మనుష్యుడు ఎవరైతే యేసుప్రభువు వారు చెప్పారో ఆ మనుష్యుడు ఎంతో కీడు చేశాడు, ఈ మనుష్యుడు అని అననీయ ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు మళ్ళా కింద చెప్తూ వచ్చాడు, అవును నాకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా, అయినప్పటికీ కూడా అతన్ని నేను ఎన్నుకున్నాను. 14వ వచనంలో ఇంకా అతన్ని ఏ రీతిగా ఏర్పరచుకున్నాడో అవన్నీ కూడా చెప్పిన తర్వాత ఈ అననీయ గారు ప్రభువు మాటకు లోబడి 17వ వచనంలో కొద్ది చూద్దాం చూడండి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, చూసారా ఈ సంబోధన ఎలా ఉందో చూడండి. ఈ మనుష్యుడు అని పలికినటువంటి అననీయ దేవుని దగ్గర ఈ మనుష్యుడు మరి ఇటువంటి వాడు ప్రభువా అని చెప్పినప్పుడు దేవుడి చేత బోధించబడి, అవును నాయనా నాకు తెలుసు, అయినప్పటికీ ఈయన నేను ఏర్పరచుకున్నాను, అన్యజనుల ఎదుట రాజుల ఎదుట ఆయన నాకు సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాను అని అన్నప్పుడు వెంటనే అననీయ లోబడి అతని సహోదరుడిగా చేర్చుకోవడమే కాకుండా అతని మీద చేతులుంచి, సహోదరుడా సౌలా సహోదరుడా అని పిలిచి గొప్ప ప్రేమను, అప్పుడే సహోదరుడిగా చేర్చుకున్న ప్రేమను, ఎంత అద్భుతమైన విషయం చూడండి. కాబట్టి ఎవరైతే యేసుప్రభు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే యేసుప్రభు వారు ఎన్నుకుంటూ వచ్చారో వారు మన సహోదర సహోదరులు, వారి పట్ల ఎంతో ప్రేమ, ఎంతో అభిమానము, మరి క్షమించే గుణము, వారి పట్ల దయ, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. అంతేకాకుండా మరి 1 తెస్సలోనికి రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 9వ విషయంలో సహోదర ప్రేమ గురించి అసలు మీకు రాయక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పించబడ్డారు అని అక్కడ మరి పౌలు తెస్సలోనికి రాసిన 1వ పత్రికలో చెప్తూ వచ్చారు. అందుకే యేసుప్రభు వారి దగ్గరికి ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 46వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన దగ్గరికి ఆయన జనసమూహంతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లి సహోదరులు ఆయనతో మాట్లాడడానికి బయట ఉన్నారు. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పారు. ఆయనతో చెప్పినప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారంటే 48వ వచనంలో, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు. చూసారా, యేసుప్రభు వారే చెప్పారు, ఎవరైతే పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేస్తూ ఉంటారో వాళ్ళందరూ నా సహోదరులు, నా సహోదరులు, నా తల్లి అనేటువంటి విషయాలు ఆయన చెప్తూ వచ్చారు. అందుకే ఈ విషయాలన్నీ మనం వింటూ ఉన్నప్పుడు సహోదరుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తిని మనం చూసుకుని ఈ మాట మనం ముగించుకుందాం. చూడండి, ఆదికాండంలోకి వచ్చినట్లయితే ఆదికాండంలో ఒక వ్యక్తి మనకు కనపడతా ఉంటాడు. ఆయన పేరు యోసేపు. ఆదికాండం 45వ అధ్యాయంలో కనపడతాడు. ఆయన యోసేపుకు మనకు తెలుసు వాళ్ళ అన్నలో ఎటువంటి పరిస్థితులు చేస్తూ వచ్చారో. అయితే 45వ వచనంలో చూసినప్పుడు ఆయన తన్ను తాను అణుచుకొనలేక యోసేపు తన సహోదరులకు తను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరు అతని దగ్గర లేకుండా ఉన్నారు. అప్పుడు ఎలుగెత్తి ఏడ్చాడు ఆ సహోదరులను చూసి. ఇంకా ఏమంటున్నాడంటే 8వ వచనంలో చూసినట్లయితే 45:8లో, దేవుడే కానీ మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. చూడండి, ఈ మాటలు చెప్తున్న నేను 12వ వచనంలో 45లో, ఇదిగో మీతో మాట్లాడుచుంది నా నోరే అని మీ కన్నులు నా తమ్ముడైన బెన్యామీను కన్నులు చూస్తున్నవే అని 14వ వచనంలో తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మేడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులను ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడారు. ఎంత సహోదర ప్రేమ చూపించాడు యోసేపు ఇక్కడ. చూసారా ప్రియులారా, ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆ క్షమాగుణాన్ని తన సోదరుల పట్ల ఆయన చూపించి పగ తీర్చుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా, ఆ దేశానికి ప్రధానిగా ఉన్నప్పటికీ కూడా అటువంటి విధానంగా ఆయన నడుచుకోలేదు. కాబట్టి ఎంతో ప్రేమ చూపిస్తూ వచ్చాడు. ఈ ప్రేమ మనకుందా? ఈ క్షమాగుణం మనకుందా? చివరిగా మనం చూద్దాం, లాస్ట్ మరి చూసినట్లయితే ప్రేమయందు దయ, సహోదర ప్రేమయందు దయ. దయ అనే దానికి కింద ఫుట్ నోట్లో ప్రేమ అని రాయబడి ఉంది. ఇది దైవికమైనటువంటి ప్రేమ. ఇది మరి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం చదివినట్లయితే అందులో ఈ అగాపే ప్రేమ గురించి రాయబడి ఉంటుంది. అగాపే ప్రేమ అనేది అది గ్రీకు పదం. అంటే ఇది అన్ని ప్రేమల కన్నా ఉన్నత స్థాయి ప్రేమను చూపించేటటువంటి ఈ అగాపే ప్రేమ అనేది అక్కడ పౌలు దాని గురించి రాస్తూ ఉంటాడు. దాన్ని పౌలు ఏం చేస్తూ వచ్చాడంటే 3 రకాలుగా అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. అది చూద్దాం, చూడండి. అది చూసుకొని ముగించుకుందాం.
మొదటి కొరింథీయులకు 13వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో చూసినట్లయితే ఈ ప్రేమ యొక్క అవసరత గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చూసినట్లయితే ప్రేమ తత్వం గురించి అక్కడ పౌలు తెలియజేస్తూ వచ్చాడు. అంతేకాకుండా 8వ వచనం నుంచి 13వ వచనం వరకు చూసినట్లయితే ప్రేమ శాశ్వతత్వం గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. చివరికి ఆయన కంక్లూడ్ చేసింది ఏంటంటే వీటిలో లాస్ట్ 13వ అధ్యాయం 13వ వచనంలో శ్రేష్టమైంది ప్రేమే. 14వ వచనం మొదట్లో ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడండి, దీనికోసం ప్రయాసపడండి మీరు అని చెప్తూ వచ్చాడు. చూడండి ప్రియులారా, మనం చేసేటువంటి ప్రయాస వ్యర్థమైపోతుందేమో అని చూసుకోవాలి అని ఇక్కడ పౌలు గారు పేతురు గారు తెలియజేస్తూ వచ్చారు. పేతురు గారు ఏమంటా ఉన్నారంటే ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో సద్గుణము, అలాగే సద్గుణమునందు మరి జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయ అమర్చుకుంటే ఇవి కలిగి మనం విస్తరించినట్లయితే ఏమవుద్దట, అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చున్న అనుభవ జ్ఞాన విషయంలో మనల్ని సోమరులుగా కానీ నిష్ఫలులుగా కానీ కాకుండా చేస్తుంది. వీటిలో ఏ విషయంలో మనం కొదువుగా ఉన్నామో మనం ఆలోచన చేసుకుని వాటిని ఒప్పుకొని వాటిని కావాలని దేవుని సందులో అడిగి మరి సరి చేసుకుని, అయ్యా నేను మరి నా సద్గుణం విషయంలో కొదువుగా ఉన్నాను, జ్ఞానం విషయంలో, ఆశా నిగ్రహం విషయంలో, సహనం విషయంలో, అలాగే భక్తి విషయంలో, సహోదర ప్రేమ విషయంలో, దయ విషయంలో, ఈ ఎన్నాటి విషయంలో నేను కొదువు కలిగి ఉన్నాను. నన్ను కనికరించండి, నన్ను క్షమించండి, నన్ను శుద్ధీకరించండి, నన్ను యోగ్యునిగా చేయండి అని ఆయన పాదాల చెంత వేడుకొని ఆయన బలలో మనం ప్రవేశిద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.
ప్రభునందు ప్రియులరా, ఈ దినం ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాలను బట్టి దేవుని స్తుతించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ దినమందు మమ్మను ప్రేమించి మీ దాసుని మీ సిలువ చాటును మరుగు చేసి ఆరాధన వర్తమానములో అలాగే బల వర్తమానములో నాయన నాతో మాతో మీరు మాట్లాడినందుకు నీ పాదాలకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. విత్తబడిన వాక్యాన్ని మేము విని మర్చిపోయేవారుగా కాక, ఏమైతే నీ వాక్యాన్ని వింటూ వచ్చామో ధ్యానిస్తూ వచ్చామో ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని నీ వాక్య ప్రకారము మేము జీవించేదానికి నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు మెండుగా దయచేయమని బ్రతిలాడుకుంటున్నాం. మా ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం అందించినటువంటి నీ బిడ్డ ఆనందబాబు గారిని బహుగా దీవించండి, వారి కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి వారికి నూరంతల ప్రతిఫలం దయచేయమని బ్రతిలాడుకుంటూ వస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మరి దినమందు వ్యక్తిగతంగా నేను స్తుతించి ఆరాధించుకుంటూ రాగలిగిన ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. యోగ్యమైన రీతిలో నీ పరిశుద్ధమైన బలలో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే ఆరాధనకు బల్లకు దూరంగా ఉన్నారో వారిని మీరు కనికరించి మరొక తరుణాన్ని వారికి అనుగ్రహించమని బ్రతిలాడుకుంటూ వస్తున్నాం. మా ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో గ్రేస్ ప్రేయర్ హౌస్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఒక్కొక్క కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత నువ్వు ఎరిగినటువంటి దేవుడవు. నీ బిడ్డల యొక్క ఆత్మీయ అవసరతలు, భౌతిక సంబంధమైనటువంటి అవసరతలు మీరే తీర్చి నడిపించండి. ముఖ్యంగా బలహీనంగా ఉన్నటువంటి వారిని మీరు కనికరించండి తండ్రి, ముట్టి స్వస్థపరచమని బ్రతిలాడుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా ప్రభా, కొంతమంది బిడ్డలు బలహీనలుగా ఉన్నారు, కొంతమంది బిడ్డలు ప్రభా జ్వరాలతో ఉన్నారు. వారిని మీరు కనికరించండి ప్రభా, ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే బలహీనలుగా ఉన్నారో వారందరినీ ప్రభా నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని సెలవిచ్చిన దేవుడు గనక, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయముకు భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు అని నీ గ్రంథంలో చెప్పండి విధంగా ప్రభా, కష్ట సమయంలో కూడా నీ బిడ్డలకు తోడుగా ఉండి చేపట్టుకుని మీరు నడిపించమని బ్రతిలాడుకుంటూ వస్తున్నాం. మా ప్రేమ కలిగిన తండ్రి, సమయంలో నీ ప్రియమైన బిడ్డలు నిన్ను ఆరాధించుకొని నీ పాదసన్నిధిలో ఎవరైతే ప్రభా మరి కానుకలు, కృతజ్ఞతార్పణలు, దశమ భాగములు ప్రభా నీకు సమర్పిస్తూ వచ్చారో ఆయన వాటిని మీరు వారి యొక్క సమర్పణను మీరు ఇంపైన సువాసనంగా ఆగ్రాణించి నీ బిడ్డలకు మీరు నూరంతల ప్రతిఫలాన్ని ఇహమందు పరమందు దయచేయండి. లేని వారికి ప్రభా మీ అధికమైన కృపను గ్రహించండి. కృప చూపించి నీ బిడ్డల యొక్క ప్రతి అవసరత తీర్చమని బ్రతిలాడుకుంటూ వస్తున్నాం. గత వారంలో జరిగిన ప్రతి పరిచర్యలో సహాయపడినారు, మీ పాదాలకు వందనాలు. వచ్చే వారంలో జరగబోయే ప్రతి పరిచర్య ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోనండి ప్రభా. ఈ సమయంలో ప్రత్యేకంగా నిడదవలో ఉన్నటువంటి సాల్మన్ అన్నగారి కొరకు, మేరీ విజయ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ బిడ్డలు మీరు ముట్టి వారికి సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించవలసిందిగా బ్రతిలాడుకుంటూ వస్తున్నాం. మా ప్రేమ కలిగిన తండ్రి, ఈ విధంగా కాకినాడ బెరాక కలిసి పనిచేస్తున్న 24 స్థలాల్లో జరిగేటువంటి పరిచర్య కొరకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ సేవకులకు, పరిచారకులకు, విశ్వాసులందరికీ మీ అధికమైన కృపను గ్రహించమని దాసన్న గారికి, అంబుకు ఎఫ్తాకు మీ కృపను గ్రహించండి. ఏస్తాస్తన్న గారికి మీ అధికమైన కృప దయచేయండి. ఈ విధంగా బలహీనలైన సేవకులందరినీ మీరు బలపరచమని బ్రతిలాడుకుంటూ వస్తున్నాం. మా ప్రేమ కలిగిన తండ్రి, ఈ విధంగా ఈ దినం ఆరాధన పరిచర్యలో ప్రారంభించి చివరి వరకు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన మీ ప్రేమంతటి కొరకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ, ఎవరి కొరకైతే నేను ప్రార్థన చేయడం మర్చిపోయిన వారి విషయంలో రెండంతలుగా మీ కృపాశీర్వాదం కోరుకుంటూ సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారికి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినంగా బ్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఆరాధనలో కనెక్ట్ అయ్యారో వారందరికీ, తన నామమును ప్రేమించి వారికి అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగును గాక, యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. ప్రభునందు ప్రియులారా,
ఈ దినమందు మనల్ని ప్రేమించి మన మధ్యకి ప్రేమతో ప్రయాసతో వచ్చి వాక్యం అందించినటువంటి ఆనందబాబు అన్న గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సాయంకాలం యథావిధిగా 4 గంటలకి యూట్యూబ్లో సండే స్కూల్ పరిచర్య కలిగి ఉంటాం. దయచేసి మీ పిల్లల్ని ప్రోత్సహించమని, మీరు కూడా దగ్గరుండి వారిని గైడ్ చేయమని ప్రేమతో మనం చేస్తున్నాను. అలాగే ప్రతి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకి జూమ్ యాప్ ద్వారా నిడదవోలు బేతేల్ ప్రార్థనా మందిరం నుండి ప్రార్థనా కూడికలు జరుగుతూ ఉన్నాయని మీలో చాలామంది తెలుసును. దయచేసి అవకాశం ఉన్న వారందరూ కూడా మరి మీరు ఏకీభించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. గురువారం సాయంకాలం 7:15కి బైబిల్ స్టడీ కూడిక, శుక్రవారం సాయంకాలం 7 గంటలకి సంఘ ప్రార్థన కూడిక జూమ్ యాప్ ద్వారా మనం కనెక్ట్ అవుదాం. దయచేసి మీ సమయాలు వ్యర్థపరచుకోకుండా మీరు ఈ కార్యక్రమాల్లో ఏకీభించమని ప్రేమతో మనం చేస్తున్నాను. అలాగే శనివారం సాయంకాలం 4 గంటలకు కూడా మరి పిల్లలకి ప్రత్యేకమైనటువంటి బైబిల్ క్లాస్ ఉంది. దాని కొరకు కూడా మీ పిల్లల్ని తగిన రీతిగా సిద్ధపరచమని ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు.